ప్రభునామానికి మహిమ కలుగును గాక. ప్రభైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలం కూడికకు చేరువచ్చిన దేవుని ప్రియులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. కూడికలో ఉన్న దేవుని సేవకులందరికీ కూడా వందనాలు. అలాగే కూడిక నడిపిస్తున్న ప్రియులు సత్యనారాయణను కూడా వందనాలు తెలియజేస్తున్నాను. సమూయేలు మొదటి గ్రంథం 14వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథం 14వ అధ్యాయంలో వ్రాయబడిన వచనాలు మనం చదువుకున్నాం. ఇందులో నుంచి ప్రభు ఆత్మ ద్వారా ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని పొందుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 14వ అధ్యాయంలో మొదటి వచనం. ఆ దినము సౌలు కుమారుడైన యోనాతాను తన తండ్రితో ఏమీ చెప్పక తన ఆయుధములను మోయు పడుచువానిని పిలిచి అవతలనున్న ఫిలిస్తీల దండు కావలి వారిని హతము చేయ పోదము రమ్మనెను. ముందు అధ్యాయంలో మనం ధ్యానం చేసినట్లుగా సౌలు అలాగే యోనాతాను దగ్గర మాత్రమే ఆయుధాలు ఉన్నాయనే విషయాన్ని నిన్నటి దినాన్న మనం ధ్యానం చేశాం. ఇశ్రాయేలీల దేశమందంతటా కూడా మరి ఎవరి దగ్గర కత్తియే కానీ ఈటే కానీ లేదు అనే మాట కూడా మనం గమనించాం. ఇప్పుడు యోనాతాను తన ఆయుధములు మోయు పడుచువారిని తీసుకొని మరి ఫిలిస్తీన్ దండులోనికి వెళ్ళటం, ఆ దండుకు మనం కనపరుచుకుందాం. ఒకవేళ వారు రమ్మంటే ఇశ్రాయేల్ దేవుడు అప్పగిస్తాడు, మనం వెళ్దాము. వారికి కనపరుచుకున్నప్పుడు వారు అక్కడే ఉండమని చెప్తే అప్పుడు మనం ఇశ్రాయేలీలను దేవుడు అప్పగించట్లేదు కాబట్టి మనం అక్కడే నిలిచిపోదామని చెప్పి వారు బయలుదేరారు. ఈ అధ్యాయంలో యోనాతాను చెప్పిన మాట ఏమంటే వచనం 6వ వచనంలో ఈ సున్నతి లేని వారి దండు కాపురుల మీదకి పోదము రమ్ము అన్నాడు. ఈ సున్నతి లేని వారి దండు కాపురుల మీదకి పోదము రమ్ము. మనమందరం సమూయేలు గ్రంథాన్ని చదువుతున్నప్పుడు సమూయేలు గ్రంథంలో 17వ అధ్యాయంలో జరిగిన యుద్ధంలో ఇదే మాటను మరి దావీదు నిన్నటి దినాన్న మనం ధ్యానించినట్లుగా ఆయన చిత్తానుసారమైన మనుషుడు అనే సంగతి మనం గమనించాం. 13-14 యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకని కనుగొని ఉన్నాడు అనే మాట ఇక్కడ ఉంది. తన చిత్తానుసారమైన మనస్సు గల దావీదు, ఆ విషయాన్ని ముందు అధ్యాయంలో మనం చూస్తాం. సో దావీదు ఎలాగైతే ఫిలిస్తీన్లను ఉద్దేశించి మాట్లాడాడో సున్నతి లేనివారు అని, అలాగే యోనాతాను కూడా మాట్లాడుతున్నాడు. యోనాతాను మనం చూస్తున్నప్పుడు ఈ ఆయుధములు మోయు పడుచువాన్ని తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ 14వ వచనంలో దాదాపుగా 20 మందిని వారిద్దరూ కలిసి, అంటే యోనాతాను పడద్రోశాడు, ఆయుధములు మోయేవాడు ఆ వెనకాల వారిని చంపుతూ వచ్చాడు. అంటే 20 మంది చనిపోయారు. 15వ వచనంలో చూస్తాము, దండులో పొలములో జనులందరిలో మహాభయకంపము కలిగేనని, ఈ భయము దైవికము అని వారు భావించారు. సో వారందరిలో దైవిక భయం పుట్టింది. కేవలం ఇద్దరే వెళ్ళారు. ఆ ఇద్దరు, ముఖ్యంగా యోనాతాను ఏదైతే చెప్పాడో దానికి ఆ పడుచువాడు నీ మనసుకు నచ్చినట్లు చేయము, నేను వస్తానని చెప్పి వెంబడించాడు. 7వ వచనంలో చూస్తాం. ఈ అధ్యాయంలో యోనాతాను గురించి ఇశ్రాయేలు ప్రజలందరూ ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే వచనం 45లో ఇశ్రాయేలీలకు ఎంత గొప్ప రక్షణ కలుగు చేసిన యోనాతాను. కాబట్టి వాస్తవంగా సౌలు రాజు,
సౌలు రాజైనప్పటికీ కూడా సౌలు కుమారుడైన యోనాతాను ద్వారా దేవుడు ఇశ్రాయేలీయులకు జయం దయచేశాడు. అదే మాట ఇక్కడ మనం చూస్తాం. యెహోవా జీవం తోడు, అతని తల వెంట్రుకల్లో ఒకటియు నేల రాలదు అని చెప్పి ప్రజలు అతన్ని రక్షించారు. వాళ్ళు ఏం చెప్పారంటే, దేవుని సహాయము చేత ఈ దినమున యోనాతాను మనలను జయమునొందించాను అని చెప్పారు. కాబట్టి యోనాతాను ద్వారా ఇశ్రాయేలు ప్రజలు రక్షించబడ్డారు. యోనాతాను ద్వారా ఇశ్రాయేలు ప్రజలు జయమునొందారు. ఈ అధ్యాయంలో పరిశుద్ధాత్మ వ్రాయించిన సంగతి ఏమంటే, సౌలు తీసుకున్న నిర్ణయం ద్వారా ఇశ్రాయేలీయులు బడలికి చెందారు అనే విషయాన్ని కూడా ఈ అధ్యాయంలో మనం చూస్తాం. సౌలు తీసుకున్న నిర్ణయం ద్వారా యోనాతాను చనిపోవలసిన పరిస్థితి వచ్చింది అనేది కూడా ఈ అధ్యాయంలో చూస్తాం. కానీ సౌలు చేతిలో యోనాతాను పడకుండా యోనాతానును ఇశ్రాయేలు ప్రజలు రక్షించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఈ విషయాలు గమనిస్తున్నప్పుడు యోనాతానును దేవుడు ఎలాగూ హెచ్చించాడు అనే విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. సో అంచేత ఈ మాటలు మనం అందరం ధ్యానం చేస్తున్నప్పుడు వీటిని మనం ఆలోచన చేసి ముందుకు కొనసాగుదాం. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 14వ అధ్యాయంలో వచనం 6వ వచనం చాలు. సమూయేలు మొదటి గ్రంథం 14వ అధ్యాయం వచనం 6. యోనాతాను ఈ సున్నతి లేని వారి దండు కాపురుల మీదకు పోదుమురము. యెహోవా మన కార్యములను సాగించునేమో, అనేకుల చేతనైనను కొద్దిమంది చేతనైనా రక్షించుటకు యెహోవాకు అడ్డమా అని తన ఆయుధమును మోయి వానితో చెప్పగా, ఈ సున్నతి లేని వారి దండు కాపురుల మీదకు పోదాం, యెహోవా మన కార్యమును సాగించునేమో, అనేకుల చేతనైనను కొద్దిమంది చేతనైనా రక్షించుటకు యెహోవాకు అడ్డమా అని చెప్పాడు. కాబట్టి ఈయన ఆలోచన విధానాన్ని మనం గమనించవచ్చు. సో ప్రభువు ఈ కార్యాన్ని కొనసాగిస్తాడు అంటే ప్రభువు చేతిలోని ఈ కార్యం జరుగుతుంది అని చెప్పి యోనాతాను నమ్ముతున్నాడు. అందుకనే యోనాతాను యొక్క కార్యాన్ని ప్రభు కొనసాగించాడు. యోనాతాను కార్యం ఎలా కొనసాగించాడో కూడా ఇప్పుడే మనం చెప్పుకున్నాం. కేవలం వీరిద్దరే వెళ్ళారు. వీళ్ళిద్దరు వెళ్ళినా కూడా మరి ఫిలిస్తీన్ల దండులో మరి దైవిక భయం పుట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సున్నతి లేనివారు అనే విషయంతో పాటు ఈ అధ్యాయంలో హైలైట్ అయిన మరొక మాట ఏంటంటే హెబ్రీయులు అనే మాట 11వ వచనంలో మనం చూస్తాం. హెబ్రీయులు. అలాగే ఈ అధ్యాయంలో చూడండి వచనం 21. అంతకుముందు ఫిలిస్తీన్ల వశమున ఉన్నవారై చుట్టూనున్న ప్రాంతంలో నుండి వారితో కూడా దండునకు వచ్చిన హెబ్రీయులు అనే మాట చూస్తాం. హెబ్రీయులు అంటే అర్థం ఏంటంటే నది దాటిన వారు అని అర్థం మాత్రమే కాదు, ఆరాధికులు అని కూడా అర్థం. సో ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం ప్రకారం ఆరాధికులు అంటే సున్నతిని ఆచరించేవారు అని అర్థం. సో యుద్ధం ఎవరెవరికి జరుగుతుందంటే సున్నతిని ఆచరించే వారికి, సున్నతి లేని వారికి జరుగుతుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఫిలిప్పీ 3:3. ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారు అనే మాట ఇక్కడ రాయబడింది. సో సున్నతి ఆచరించడం అంటే ఏంటంటే దేవుని ఆత్మ వలన ఆరాధించుట. సున్నతి ఆచరించడం అంటే ఏంటంటే దేవుని ఆత్మ వలన ఆరాధించటం. సున్నతి పొందటం అంటే ఏంటి? రోమపత్రిక 7వ అధ్యాయం 6వ వచనం చూడండి. రోమపత్రిక 7:6. ఇప్పుడైతే దేని చేత నిర్బంధించబడితేమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రం నుంచి విడుదల పొందితిమి గనుక మనం అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాం.
ఎప్పుడైతే మనం రక్షించబడ్డామో, రక్షించబడిన రోజు మన అంతరంగమందు జరిగిన సున్నతి గురించి ఇక్కడ వ్రాయబడింది. రక్షించబడినప్పుడు ఏం మారింది అంటే, మన యొక్క స్థితి మారింది. అక్షరానుసారమైన ఆరాధన చేసే స్థితి నుండి, ఆత్మానుసారమైన ఆరాధన చేసే స్థితి మారింది. అక్షరానుసారమైన ఆహ్, ఆరాధన ఏంటంటే, శరీరానుసారంగా దేవుణ్ణి అనుసరించటం. హెబ్రీ 7:16లో చూస్తాం. సో, ఏ వ్యక్తి అయితే ధర్మశాస్త్రం వలన జీవిస్తున్నాడో అదొక ఆరాధన. ఈ ఆరాధనలో మనం అక్షరానుసారంగా దేవుణ్ణి సేవిస్తాం. అయితే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు ఏ వ్యక్తి అయితే క్రీస్తునందు దేవుని నీతిగా చేయబడ్డాడో, ఆ వ్యక్తి విశ్వాసం వలన జీవిస్తూ ఉన్నాడు. అంటే అతడు ఆత్మానుసారంగా ఆరాధిస్తున్నాడు. కాబట్టి 2 రకాల ఆరాధనలున్నాయి. ఒకటి అక్షరానుసారమైన ఆరాధన. రెండవది ఆత్మానుసారమైన ఆరాధన. అక్షరానుసారమైన ఆరాధనకు మూలం అక్షరానుసారమైన స్థితి. ఆత్మానుసారమైన జీవితానికి ఆరాధనకు మూలం ఆత్మానుసారమైన స్థితి. సో, అక్షరానుసారమైన ఆరాధనకు మూలం మనం పాపములో ఉండటం. ఆత్మానుసారమైన ఆరాధనకు మూలం మనం క్రీస్తునందు దేవుని నీతిగా చేయబడం. కాబట్టి ఇది మనలో జరిగిన సున్నతి. ఫిలిప్పీ 3:3లో చెప్పింది మనం ఆచరిస్తున్న సున్నతి. ఆచరిస్తున్న సున్నతి. సో, దేవుడు ఈ అధ్యాయంలో ఇశ్రాయేలీయులను ఎలాగూ ఆయన పరిచయం చేస్తున్నాడు. ఫిలిస్తీయులకు వారిని ఎలాగూ ఆయన కనుపరుస్తున్నాడంటే హెబ్రీయులుగా, ఆరాధికులుగా వారిని కనుపరుస్తున్నాడు. సో, కాబట్టి మనం ఆరాధించేవారు, ఆరాధింపని వారు, లేదా సున్నతి పొందినవారు, సున్నతి లేనివారు మధ్యలో జరుగుతున్న ఒక యుద్ధంగా దీనిని మనం గమనిస్తూ ఉన్నాం. సో, ఈ దినాల్లో కూడా చాలామంది వ్యక్తులను మనం చూస్తున్నాం. ఈ వ్యక్తుల్లో మరి సున్నతిని ఆచరించేవారున్నారు, సున్నతిని ఆచరించని వారున్నారు. ఆరాధిస్తున్న వారున్నారు, ఆరాధింపని వారున్నారు. కాబట్టి మనం మనుషులకు భయపడతాం చాలాసార్లు. మనుషులకు భయపడటానికి గల కారణం ఏందంటే, మనుషుల్లో చాలామంది ఆస్తి కలిగిన వాళ్ళున్నారు, ధనవంతులున్నారు. మరి పెద్దవారని లోకములో తమ్మును తాము గొప్ప చేసుకుంటున్న వారున్నారు. ఇలాగూ మనం చూస్తున్నప్పుడు చాలామంది ఈ లోకంలో తమను తాము గొప్పగా ఎంచుకుంటున్న వారున్నారు. సో, ఇటువంటి ప్రజల మధ్యలో మనం ఉంటున్నప్పుడు వారిని చూసి మనం భయపడతాం. కానీ ఇది దైవిక భయం కాదు. ఈ అధ్యాయంలో రాసినట్లుగా గాడ్స్ ఫియర్ వేరు. సో, ఫియర్ ఆఫ్ కండెమ్నేషన్ వేరు. లేదా ఫియర్ ఆఫ్ డెత్ వేరు. మరణ భయం, దండనతో కూడిన భయం మనలో ఉంటదనమాట. యోహాను వ్రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో చెప్పినట్లుగా 18లో ప్రేమయందు పరిపూర్ణం చేయబడిన వారిలో భయం ఉండదు వాస్తవంగా. ప్రేమయందు పరిపూర్ణం చేయబడిన వారిలో భయం ఉండదు. ఆ భయము దండనతో కూడింది అని చెప్పాడు. ప్రేమయందు పరిపూర్ణం చేయబడటం అంటే ఏంటి? అక్కడే చెప్పాడు చూడండి 17వ వచనంలో. ఆయన ఎట్టివాడై ఉన్నాడో ఈ లోకములో మనము అట్టివారమై ఉన్నాము అని చెప్పాడు. ఆ సత్యాన్ని ఎవరైతే నమ్మట్లేదో వారు ఖచ్చితంగా భయపడుతున్నారు. ఈ లోకంలో మనుషులకు భయపడుతున్నవారు, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పలేని వారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో చెప్పాడు కదా, నరమాత్రుడు నాకేమి చేయగలడు. 6వ వచనం, నేను భయపడను అని చెప్పలేకపోతున్నారు. మనుషులకు భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారంటే, నేను ఆరాధికుడిని, వాళ్ళు ఆరాధన చేయట్లేదు. నేను ఆత్మానుసారంగా వెళ్తున్నాను, వాళ్ళు ఆత్మానుసారులు కాదు అనే డిఫరెన్స్ తెలియక, లేదా మన అనుభవంలో ఉండకపోవడం ద్వారా. మనం వాస్తవంగా ఆరాధిస్తున్న వారమైతే ఆరాధించే వారికి ఆరాధింపని వారు పెద్దగా గొప్పవారుగా, భయపడే ఒక దుర్గముగా, ఎత్తైన వారుగా అసలు కనపడరు. మీరు ఆలోచన చేయండి.
ఎంతమంది ఫిలిస్తీన్లు వచ్చారు, వాళ్ళ గురించి రాసి ముందు అధ్యాయంలో ఏమన్నాడు, వాళ్ళు ఇసుక రేణువులంతా విస్తారంగా వచ్చారు అనే మాట రాశాడు 13వ అధ్యాయంలో. నిన్న మనం చదివిన దగ్గర ఇసుక రేణువులంతా విస్తారంగా వచ్చారు. మరి ఇంతమంది ఫిలిస్తీన్లు వస్తే ఇద్దరు వెళ్ళారంటే అసలు వారి ధైర్యం ఎంత గొప్పది. కాబట్టి ఒకటి, మన ముందున్న ఈ జీవితంలో, మన ప్రయాణంలో 5వ వచనంలో 13వ అధ్యాయం 5లో చెప్పినట్లుగా ఇసుక రేణువులంత విస్తారమైన సమూహం ఎదురుగుండా వస్తున్నా ఒక ధైర్యంతో మన లైఫ్లో మనం అడుగులు వేయడానికి గల కారణం, మనం ఆరాధిస్తున్నామా అనే అనుభవంలో నుంచి ఇది కలుగుతుంది. ఈరోజు ఉద్యోగానికి ఎంతో కాంపిటీషన్ ఉంది. ఈరోజు సరి అయిన కుటుంబ జీవితానికి ఎంతో ప్రతికూలతలు ఉన్నాయి. అలాగే ఆరోగ్య విషయాలకు కూడా ఎన్నో రకాల పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటి మధ్యలో యోనాతాన్ అనే వ్యక్తిత్వము చాలా ధైర్యంగా అడుగులు వేస్తూ ఒక మాట చెప్తుంది. ఆ వ్యక్తిత్వం ఏం చెప్తుందంటే, కొద్ది మంది చేతైనా ఎక్కువ మంది చేతైనా రక్షించుటకు యెహోవాకు అడ్డమా అని. అంటే ఆయన కొద్ది మంది ద్వారా అయినా రక్షిస్తాడు, ఎక్కువ మంది ద్వారా అయినా రక్షిస్తాడు. సో మెట్టుకు వారు సున్నతి లేనివారు అనే సంగతిని యోనాతాను గుర్తించాడు. ఈరోజు రక్షించబడని ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు పాపంలో ఉన్నారు. పాపములో ఉన్నవారు శరీరానుసారులు. సో నేను క్రీస్తునందు ఉన్నాను, దేవుని నీతి అన్నాను. నేను సున్నతి పొందిన వాడిని మాత్రమే కాదు, సున్నతి ఆచరిస్తున్న వాడిని. అంటే నేను ఆత్మ యొక్క నియమాన్ని ఆచరిస్తున్న వాడిని. రోమా 8:2. క్రీస్తునందు దేవుని నీతి అయి ఉన్నాను అనే నిశ్చయతను బట్టి విశ్వాస వాక్యం పొందుకుంటూ రోమా 10:8 ఆ విశ్వాస వాక్యాన్ని బట్టి నేను జీవిస్తున్న వాడిని అనే ఈ నిశ్చయతలో నుండి మనం బయలుదేరి వెళ్ళగలమని. సో అలాగే మనం బయలుదేరి వెళ్ళాలి కూడా. ఎందుకంటే ఈ అధ్యాయంలో మీరు గమనిస్తే సౌలు ప్రార్థిస్తే ప్రత్యుత్తరం కూడా రాలేదు. సౌలు ప్రార్థిస్తే ప్రత్యుత్తరం కూడా రాలేదు. మాత్రమే కాదు, సౌలు యోనాతాను చంపాలనుకున్నాడంటే సౌలు యొక్క ప్రమాణం కానీ, సౌలు యొక్క ఆలోచన కానీ, సౌలు యొక్క ప్రార్థన కానీ ఇవన్నీ కూడా వాస్తవంగా దైవికంగా కానీ లేకపోతే దేవునికి ఇష్టానుసారంగా ఏమీ ఉన్నట్లు కనపడట్లేదు. అందుకనే దేవుడు యోనాతాను ద్వారా ఇశ్రాయేలు ప్రజలను రక్షించాడని మనం చూస్తాం. ఈరోజు ఎన్నిక చేయబడిన వారుగా ఎంచబడుతున్న వారు చాలామంది ఉంటారు. కానీ దేవుడు వారి ద్వారా కార్యాలు జరిగించట్లేదు. దేవుడు ఎన్నిక చేయబడని ద్వారా వారి ద్వారా కూడా ప్రభు కార్యాలు చేస్తాడు. లూకాసు వార్తలో మనం చాలాసార్లు వింటున్నట్లుగా 3వ అధ్యాయంలో దేవుని ఆత్మ వ్రాయించిన సంగతులు చూస్తున్నప్పుడు లూకాసు వార్త 3వ అధ్యాయంలో మొదటి 2 వచనాల్లో పొంతి పిలాతు అధిపతిగా ఉన్నాడు, హేరోదు చతుర్థాధిపతిగా ఉన్నాడు, ఫిలిప్పు చతుర్థాధిపతిగా ఉన్నాడు, లుసానియా అధిపతిగా ఉన్నాడు, అన్నయ్య కైప ప్రధాన యాజకులుగా ఉన్నారు. అయితే జకరియా కుమారుడైన యోహాను వద్దకు దేవుని వాక్యం వస్తుంది. మనం చాలాసార్లు చెప్పుకుంటే ఈ మాట, సింహాసనం మీద ఉన్నవారికి, మందిరంలో ఉన్నవారికి దేవుని వాక్యం రావట్లేదు. అరణ్యంలో ఉన్న యోహానుకు దేవుని వాక్యం ఇస్తుంది. అలాగూ ఎవరికైతే దేవుని వాక్యం వస్తుందో వాళ్లే వాస్తవంగా ఎన్నిక చేయబడిన వారు దేవుని దృష్టిలో. సో మీకు దేవుని వాక్యం వస్తుందా? అయితే ప్రభు మిమ్మల్నే లేపి వాడుకుంటాడు. దేవుని వాక్యం ఎవరికి రావట్లేదో వారు లేచి బయలుదేరలేరు. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తాము 3వ వచనంలో అంతటా అతడు వచ్చి అనే మాట. అతనికి దేవుని వాక్యం వచ్చింది, అంతటా అతడు వచ్చాడు అనే మాట చూస్తాం. దేవుని వాక్యం వస్తేనే మనం లేచి మనం ముందుకు పరిచర్య కోసం లేకపోతే ఆ కార్యం కొరకై మనం ప్రయాణం చేయగలం. నిజంగా యోనాతాను యొక్క హృదయంలో ప్రభు ఉంచిన తలంపును మనం చూస్తున్నాము. ఇశ్రాయేలీలు, ఫిలిస్తీన్ వీరిద్దరి గురించి మనం చూస్తున్నప్పుడు
వీళ్ళిద్దరిలో కూడా ఎవరు సున్నతి గలవారు, ఎవరు సున్నతి లేనివారు అనే విషయాన్ని. రెండవదిగా కొద్దిమంది చేతైనా, ఎక్కువ మంది చేతైనా యుద్ధం జరిగించడానికి లేదా ఆయన కార్యం జరిగించడానికి ఆయనకు అడ్డమేం కాదు అనే ఆలోచన గాని, ఇవన్నీ అతని హృదయంలో ప్రకాశిస్తున్నాయి. అలాంటి ప్రకాశం మన హృదయాల్లోనికి రావాల. ఎందుకంటే దేవుని యొక్క ఆలోచన వస్తేనే ఎవరైనా దేవుడి కార్యాల్లోనికి ముందుకెళ్ళగలరు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:5 ప్రకారం మనలో దేవుని యొక్క వాక్యం ప్రకాశిస్తేనే మన నోరు తెరిచి అంధకారంలోంచి వెలుగు కలుగును గాక అని మనం మాట్లాడగలుగుతాం. లేదంటే మన హృదయంలోనికి రాని వాక్యం ద్వారా మనం ఎవరం కూడా మాట్లాడలేం. కాబట్టి ఈ విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి. సో మన యొద్దకొస్తున్న వాక్యం మాత్రమే అది మనలో నుండి వెడలుతుందన్నమాట. మనలో నుంచి మనం మాట్లాడగలుగుతాం. సో అందుచేత ఆరాధన చేస్తున్న వారికి మాత్రమే వాక్య ప్రత్యక్షతలు వస్తాయి. ఆరాధికులకు మాత్రమే వాక్య ప్రత్యక్షతలు వస్తాయి. ఆత్మానుసారంగా జీవించే వారికి మాత్రమే దేవుని యొక్క వాక్యం వస్తుందన్నమాట. ఎందుకంటే వారు ఏదో ప్రసంగం చెప్పడానికి వాక్యం ప్రిపేర్ అవ్వట్లేదు, కానీ వారు జీవించటానికి, వారు ఈ భక్తిని సాధన చేస్తున్న క్రమంలో వారు విశ్వాస వాక్యాన్ని వారు పొందుకుంటూ ఉన్నారు. అటువంటి వాక్యం మనకు వస్తే మనం లేచిపోతాం అంతే. అది ఎంతమంది ఉన్నారు అనే దాంతో నిమిత్తం లేకుండా మనం లేచి ముందుకు కొనసాగుతాం. కొంతమంది కూడా ఈ కార్యాలు ప్రారంభించేటప్పుడు సాహసం చేసేస్తున్నారేమో, లేకపోతే ఏదైనా రాంగ్ రూట్లోకి వెళ్ళిపోతున్నారేమో అనుకునే అంత, అపార్థం చేసుకునే అంత దైవిక కార్యక్రమం. సో అందుకనే ఇక్కడ కూడా యోనాతాను ఏదో తప్పు చేసేసినట్టుగా సౌలు అంటున్నాడు, నా కుమారుడైన యోనాతాను వల్ల కలిగినా కూడా అతడు మరణిస్తాడు అన్నాడు 39. చీటి పడకముందే, ఇంకా చీటీ వేయలేదు, చీటీ ఇంకా పడలేదు, పడకముందే యోనాతాను మీద ఈయనకు డౌట్ వచ్చింది అనమాట. ఎందుకు యోనాతాను మీద డౌట్ వచ్చి ఉంటుంది అంటారు? ఎందుకు వచ్చి ఉంటుందంటే సౌలు తీసుకుంటున్న నిర్ణయాలు ఏది కూడా అసలు యోనాతాను నచ్చట్లేదు. డాడీయే కావచ్చు, డాడీ అయినా కూడా ఈయన ఆత్మానుసారంగా పోతున్నాడు, ఆయన అక్షరానుసారంగా పోతున్నాడు. 2 విషయాల్లో ఆయన తప్పాడు ఆల్రెడీ. మనం చదువుతున్నట్లుగా ముందు అధ్యాయంలో అమాలేకీల విషయంలో ఆయన తప్పుతాడు. ఇంతకుముందు అధ్యాయంలో మనం చదివినట్లుగా ఆయన మరి గిల్గాలుకు సమూయేలు రాకముందే బలర్పించాడు. వీటన్నిటిలో దైవిక పద్ధతిని అతడు అనుసరించకపోవటం యోనాతాను గమనిస్తున్నాడు. వాళ్ళ డాడీని దేవుని ఆత్మ బలంగా వచ్చి దర్శించడం కాదు, కానీ అతడు దైవిక పద్ధతిని మేరుతున్నాడు అనే సంగతిని గమనించిన యోనాతాను ఇశ్రాయేలు ప్రజలు రక్షించబడాలి అని చెప్పి మరి చెప్పకుండానే వెళ్ళాడు అన్నమాట. ఒకవేళ సౌలుకు చెప్తే ఏమంటాడు సౌలుకు చెప్తే సౌలు ఏమంటాడు? ఈ అధ్యాయం చదివితే అర్థమైపోతుంది, సౌలు వెళ్ళొద్దు అంటాడు. అందుకనే చెప్పకుండా వెళ్ళాడు. ఇంకో విషయం, ఈ అధ్యాయంలో ఒక ప్రమాణం కూడా జరిగించారు. ఆ ప్రమాణం చూడండి 28 వచనం. జనులలో ఒకడు నీ తండ్రి జనుల చేత ప్రమాణం చేయించి ఈ దినమున ఆహారం పుచ్చుకున్నవాడు శపించబడినని ఖండితముగా ఆజ్ఞాపించి ఉన్నాడు. అందుచేతనే జనులు బహుబడలి ఉన్నారని చెప్పాను. అందుకు యోనాతాను, అందుచేత నా తండ్రి జనులను కష్టపెట్టిన వాడాయను. నేను ఈ తేనె కొంచెం పుచ్చుకున్న మాత్రం నా కనులు ఎంత ప్రకాశించున్నవో చూడుడి అని చెప్తున్నాడు. కారణం ఏంటంటే అసలు ఈ ప్రమాణము యోనాతానుకు వినపడలేదు, లేదా యోనాతానుకు తెలియదు అనే విషయం కూడా ఇందులో రాశాడు. అంటే సౌలు తీసుకున్న నిర్ణయం కూడా ప్రజలు వింటున్నారు, కానీ యోనాతానుకు వినపడలేదు. మాత్రమే కాదు, సౌలు తీసుకున్న నిర్ణయం గురించి చెప్పినప్పుడు అయ్యో అవునా, ఏంటి ఏం తినొద్దన్నాడా సాయంకాలం వరకు మా డాడీ అని అట్లేమో అంటలే. అసలు అలాగా అది మంచి నిర్ణయం కాదు. ప్రజలందరూ బడలికి చెందారు. ఒకవేళ వీళ్ళని కానీ ఆహారం తినిచ్చుంటే ఇంకా ఎక్కువ మంది ఫిలిస్తీన్లు చంపేసి ఉంటారు ఇశ్రాయేలీలు అని చెప్తున్నాడు అనమాట. అంటే సౌలు తీసుకుంటున్న నిర్ణయాలు ఏవి కూడా అసలు యోనాతానికి ఇంపుగా కనపడట్లేదు. అలాగూ మనం చూస్తూ ఉన్నాం. ఈ అధ్యాయంలో మనం గమనిస్తున్నప్పుడు ఆరాధికుని తలంపులు ఆరాధించని వారి తలంపులకు చాలా భిన్నంగా ఉంటాయి.
ఓ ప్రక్క సున్నతి పొందని ఫిలిస్తీన్లు, ఓ ప్రక్క సున్నతి పొందినా సున్నతి ఆచరించని సౌలు లాంటి వారు. ఇటువంటి వారి మధ్యలో మనం జీవిస్తున్నాం కాబట్టి అసలు మనం ఎందుకు మనుషులకు భయపడుతున్నాం? సున్నతి లేని వారు చాలా మంది ఉన్నారు ఇప్పుడు మన కాంపిటీషన్‌లో. 2 సున్నతి పొందినా సున్నతి ఆచరించని క్రైస్తవులు చాలా మంది ఉన్నారు. వీళ్ళకి మనం ఎందుకు భయపడాలా? వాళ్ళు వాస్తవంగా ఆత్మానుసారులు కానివారు. కొంతమందేమో రోమ 7:14 శరీర సంబంధులు కాబట్టి ఆత్మానుసారులు కాదు. కొంతమందేమో ఆత్మ సంబంధులే గాని ఆత్మానుసారులు కాదు. కాబట్టి ఆత్మానుసారులు కాని ఎవ్వరికి కూడా మనం భయపడకూడదు. ఇది గర్వం కాదు గానీ, ఇది మనకు క్రీస్తుని బట్టి కలుగుతున్న ధైర్యం. ఎందుకంటే ఎవరైతే ఆరాధనను చేస్తున్నారో, ఆరాధన అనే అనుభవంలో వారికి హృదయాలలో ప్రకాశం అనేది కలుగుతుంది. ఈ అధ్యాయంలో తేనె తినినప్పుడు కన్నులు ప్రకాశించినట్లుగా దేవుని యొక్క వాక్యం మన యొద్దకొస్తున్నప్పుడు మన హృదయం ప్రకాశిస్తుంది. సౌలు అంటాడు, యోనాతాను అంటాడు 29 కొంచెం పుచ్చుకున్న మాత్రమే నా కనులు ఎంత ప్రకాశించున్నవో చూడుడి అంటున్నాడు. ఆ? మీ డాడీ తినొద్దు అన్నాడు, తిన్నవాడు శపించబడతాడంటే ఇలా చెప్తున్నాడు చూడండి. నా కన్నులు చూసావా నువ్వు ఎంత ప్రకాశిస్తున్నాయో? అది రాంగ్ డిసిషన్ అన్నట్లుగా, అది అసలు కరెక్ట్ ఆలోచన కాదన్నట్టుగా నా కన్నులు చూడు ఎంతగా ప్రకాశిస్తున్నాయని చెప్తాడు. ఈరోజు మనము ముందుకు కొనసాగుతున్నప్పుడు ప్రజలు మనల్ని క్వశ్చన్ చేస్తారు. ఏ ధైర్యాన్ని బట్టి మీరు ముందుకెళ్తున్నారని. నా హృదయం ప్రకాశిస్తుంది నీకు కనపడుతుందా? ఆ ప్రకాశం నా ముఖం మీద ఉంది నీకు కనబడుతుందా? అని మనం చెప్పగలమా? యెషయా గ్రంథం 60 అధ్యాయం మొదటి వచనంలో చెప్పినట్లుగా రాజులు నీ ఉదయకాంతికి వచ్చేదురు అనే రిఫరెన్స్ అందులో రాశారు. అంటే రాజులు నీ ఉదయకాంతికి వస్తారు అని అంటే మనం ఎంతగా ప్రభావితం చూపించవచ్చు ఈ ప్రయాణంలో. కాబట్టి సున్నతి పొందిన వారి యొక్క అనుభవంలో సున్నతి ఆచరించుట అనేది ఉండాలి. సున్నతి అంటే అర్థం ఏంటంటే శరీర స్వభావమును విసర్జించుట అని చెప్పాడు. కొలసీలకు రాసిన పత్రికలో ఒక వచనం చదువుదాం చూడండి. నిన్నటి దినం మనం 2:15 నుంచి కొలసీ పత్రికలో ఒక రిఫరెన్స్ చదివాం. 11 చదువుదాం. కొలసీ పత్రిక 2:11. మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడిన సున్నతి పొందితిరి. ఈ మాట చూడండి. మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడిన సున్నతిని పొందితిరి. ఇది చేతులతో చేయబడే సున్నతి కాదు. సో సున్నతి అంటే ఏంటంటే శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించుట. సో అందుకని మనం ప్రభువుని స్తుతిస్తున్నాం. నా ప్రశాంత్ ఏదో స్టేటస్ పెట్టాడు వాక్యం. ఏం పెట్టాడని నేను చూస్తున్నప్పుడు నిస్సీ మై ఫ్లెష్ అని పెట్టాడు. నిస్సీ యువర్ ఫ్లెష్ కాదు బాబు, నిస్సీ యువర్ బాడీ. ఫ్లెష్ వేరు, బాడీ వేరు. ఫ్లెష్ అంటే ఏంటంటే ఏదైతే మనం విసర్జించామో దాన్ని ఫ్లెష్ అంటారు. సో చూడండి, మనం యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినప్పుడు ఏం జరిగిందంటే మన క్రీస్తు సిలువేయబడ్డాం. అప్పుడు మన ప్రాచీన స్వభావం సిలువేయబడింది. రోమాపత్రిక 6:6. ఇంతకీ ప్రాచీన స్వభావము సిలువేయబడింది అంటే అర్థం ఏంటి? శరీరానుసారముగా జీవించుట అనేది సిలువేయబడింది. ప్రాచీన స్వభావం అంటే శరీరానుసారముగా జీవించుట. ఇంకెలా చెప్తాను, ఎఫెసీ పత్రిక 2:2లో చెప్పినట్లుగా శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను అనుసరించి నడుచుకొనుచు అని చెప్పాడు చూడండి. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. దైవోగ్రతకు పాత్రులు అన్నాడు కదా. అంటే ఇప్పుడు కొంతమంది అంటారు కదా, పేక మీద కత్తి పెట్టి నువ్వు ఇలా చెయ్యి అని అంటారు చూసారు. అలాగే దైవోగ్రత ఈ మనుషుల నెత్తి మీద ఉండి వాళ్ళని డిమాండ్ చేయడం ద్వారా వాళ్ళు శరీరానుసారంగా జీవిస్తున్నారు. సో మనం అట్టి దైవోగ్రత క్రింద లేము. మనం యేసుక్రీస్తునందు విశ్వాసం వల్ల నీతిమంతులుగా తీర్చబడి దేవునితో సమాధానపరచబడ్డాం. రోమాపత్రిక 5:1. మనం ఈ కృపలో ప్రవేశించాము అని చెప్పాడు. కాబట్టి మనం అందరం కూడా శరీరానుసారమైన జీవితం అనే దాని విషయంలో సిలువేయబడ్డాం. అది మనకు సిలువేయబడింది.
ఇప్పుడు ధైర్యంగా ఎందుకు ఒక స్టెప్ ముందుకేయట్లేదు? అటుప్రక్కన ఇసుక రేణువులంత విస్తారంగా దండొచ్చినప్పుడు, ఇద్దరు చాలా ధైర్యంగా ముందుకు అడుగులు వేసినప్పుడు, మన జీవితంలో కూడా ప్రతిరోజు ఇటువంటి ఎక్స్‌పీరియన్స్‌లొస్తున్నాయి. కానీ మనం ఎందుకు ధైర్యంగా అడుగేయట్లే? అటుప్రక్కన ఉన్నోళ్ళకి మనం భయపడుతున్నాం. ఎవరికి మనం భయపడుతున్నామో వాళ్ళు సున్నతాచరించేవాళ్ళు కాదు. అంటే వాళ్ళు ఆత్మానుసారులు కాదు. మనం ఎందుకు భయపడుతున్నాం అంటే మనం కూడా ఆత్మానుసారులం కాదు. వాళ్ళు శరీర సంబంధులు, మనం ఆత్మ సంబంధులం. వారు శరీర సంబంధులు కాబట్టి ఆత్మానుసారులు కాదు. మనం ఆత్మ సంబంధులమే గాని, మనకు విశ్వాస విషయంలో సంపూర్ణమైన నిశ్చయత లేకపోవడం ద్వారా, మన విశ్వాసం మూలంగా జీవించట్లే. కాబట్టి మనం కూడా ఆత్మానుసారులం కాదు. ఒకవేళ అయ్యుంటే, మన హృదయములో ప్రకాశం కలుగుతుంది. ఆ ప్రకాశం మనలో లీడ్ చేస్తుందన్నమాట. రివలేషనే లీడ్ చేస్తది ఎప్పుడైనా కూడా. ఈ లింక్ ప్రేయర్ చూడండి. సుమారు సంవత్సరాలుగా జరుగుతున్న ఈ లింక్ ప్రేయరు ఒకళ్ళిద్దరు ప్రార్థన చేయకపోవడం ద్వారా 10 మంది ప్రార్థన చేయకూడదు కార్యక్రమం ఆగిపోవట్లే. అది కంటిన్యూ అయిపోద్ది అంతే. ప్రభు వచ్చే దినం వరకు జూమ్ మీటింగ్ కంటిన్యూ అయిద్ది, మ్యాగజైన్ కంటిన్యూ అయిద్ది, దేవోక్తి కంటిన్యూ అయిద్ది, అన్నీ కంటిన్యూ అయిద్ది. ఎందుకంటే ఈ సత్క్రియ ఆరంభించిన వాడు యేసు ప్రభు కాబట్టి. అంటే ప్రభు ఒకవేళ దాన్ని లెవెల్ మారుస్తాడేమో గానీ, ఏ మనిషిని బట్టి దేవుని కార్యాలు ఆగిపోవు. ఎందుకంటే దేవుడు ఏ మనిషికి మహిమ తేవడానికి ఇక్కడ లేడు. మీరు చూస్తే సౌలు వాస్తవంగా ఈ వృత్తాంతం అంతట్లో హి వాంట్ సెల్ఫ్ గ్లోరీ. అతడు వ్యక్తిగత మహిమను కోరుకుంటున్నవాడు. అందుకనే డౌట్ కొడుతుందన్నమాట. ఈ కార్యం అంతట్లో యోనాతాను లీడింగ్ తీసుకుంటున్నాడు. సో, ఒకవేళ యోనాతానే లీడింగ్ తీసుకుంటే నేను తక్కువైపోతాను. నేను తక్కువైతాను కాబట్టి యోనాతాను లేపేద్దాం అనుకుంటున్నాడు. అంటే వ్యక్తిగత మహిమ దగ్గరికొస్తే కొడుకును కూడా చంపటానికి వెనకపడరు. వ్యక్తిగత మహిమ దగ్గరికొస్తే తండ్రిని కూడా చంపటానికి ఇష్టపడరు. అబ్షాలోము తండ్రి మీద లేచాడు. సౌలు యోనాతాను మీద లేచాడు అంతే. ఈ దినాల్లో వ్యక్తిగత మహిమ కోసం మనుషులు కార్యాలను పాడు చేసేస్తున్నారు. కానీ దేవుడు తన ప్రతి కార్యాన్ని గనపరుచుకుంటాడు, జరిగించుకుంటాడు. నేను లేను కాబట్టి ఇది జరగకూడదు. నాకు మహిమ రావట్లేదు కాబట్టి ఇది కొనసాగకూడదు అనే దుర్నీతి కలిగిన వ్యక్తులను మనం చూస్తున్నాం. కానీ ప్రభు యొక్క కార్యం జరగటానికి ఒక్కడు చాలు. ఆ ఒక్కడికి సహకరించే మరొకడు చాలు. కానీ వీళ్ళిద్దరిలో ఎవరైతే లీడింగ్ తీసుకుంటున్నారో ఆ యోనాతానుకు ప్రకాశం ఉందన్నమాట. సో, ఆత్మానుసారుడు తీసుకునే నిర్ణయాలు అతని హృదయములో కలుగుతున్న ప్రకాశం బట్టి తీసుకుంటాడు. నువ్వెందుకు ఈ అడుగేసావు అని చెప్తే, ఇదిగో ఈ వాక్యము ప్రభు నాకిచ్చాడు. ఈ ప్రకాశం ప్రభు నా హృదయంలో కలిగించాడు. అందుకనే నేను ముందుకు కొనసాగుతున్నాను అని చెప్పాలి. మొన్న మా స్థానిక సంఘంలో సహోదరి అడిగిందన్నమాట. అన్నయ్య నేను వీడియో ఆన్ చేసుకోకపోతే వెయిటింగ్ రూమ్‌లో పెడుతున్నారంటే, నేను చెప్పాను మీటింగ్‌కి ముందు రిక్వెస్ట్ చేయమ్మా. రిక్వెస్ట్ చేస్తే నిన్ను వెయిటింగ్ రూమ్‌లో పెట్టరు అని చెప్పానండి. కాబట్టి అటువంటి రిక్వెస్ట్‌లు తప్ప మిగిలిన ఎవరి అయినా అన్యాయం చేయకుండా న్యాయాధిపతిగా వెయిటింగ్ రూమ్‌లో పెట్టేసేయండి. అప్పుడు మీరు న్యాయంగా ఎళ్ళినట్టు ఉంటది. లేకపోతే కొందరిని పెట్టి కొందరిని పెట్టినట్టు ఉంటది. వీడియోలు ఆఫ్ చేసినోళ్ళందరిని వెయిటింగ్ రూమ్‌లో పెట్టండి. రిక్వెస్ట్ చేసినోళ్ళు మాత్రం వదిలేయండి. ఏవండీ? ఇద్దరు చాలన్నాడు గదా! ఆ ఇద్దరు చాలు జూమ్ మీటింగ్‌లో. ఓకే. ఓకే. వినండి. ఇక్కడ మనం యోనాతాను వృత్తాంతాన్ని, సౌలు వృత్తాంతాన్ని ఈ కంటెక్స్ట్ మనం చూస్తున్నప్పుడు, మన లైఫ్‌లో కూడా చాలా ధైర్యంగా ముందుకు అడుగులేయాల్సిన టైమ్స్‌లోకి మనం ఉన్నాం. ఎందుకంటే ఈ టైంలో మనకెవ్వరు సపోర్ట్‌గా నిలబడరు. ఈ టైంలో ఎవ్వరు కూడా దైవికంగా మనకు కనబడకపోవచ్చు. ఎందుకంటే దైవిక పద్ధతిని హత్తుకొని జీవించే వారిని మనం చూసేవారి కంటే మనుషులు సంతోషపెట్టేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. గలతీ పత్రిక మొదటి అధ్యాయము 10వ వచనం. ఇక్కడ ఇలా వ్రాయబడింది. నేను మనుష్యుల దయను సంపాదించుకొన జూచుచున్నానా? దేవుని దయను సంపాదించుకొన జూచుచున్నానా? అని వ్రాయబడింది. నేను మనుషులను సంతోషపెట్ట గోరుచున్నానా? నేనెప్పటికినీ మనుషులను సంతోషపెట్టువాడినైతే క్రీస్తు దాసుడను కాకే పోదును అని చెప్పాడు. సో, నాకు మనుషుల దయ ముఖ్యం కాదు. సో, ఈ విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి. నాకు దేవుని దయ ముఖ్యం. అందుకని నేను మనుషులను సంతోషపెట్టట్లేదు. నేను దేవుని సంతోషపెట్టాలనుకుంటున్నాను.
అసలు దైవికంగా ఆలోచన చేసే వాళ్ళకి గౌరవం ఇవ్వటం వేరు. అసలు దైవిక పద్ధతిని గౌరవించనోడిని మనం ఖచ్చితంగా ఎప్పుడు కూడా మనం గౌరవించలేం. నిన్న దినాన్న మా ఇంటికి మా బంధువులే వచ్చారండి. వాళ్ళే మెచ్యూర్ ఫంక్షన్ పెట్టుకున్నారు. ఎప్పుడు పెట్టారు మెచ్యూర్ ఫంక్షన్ అంటే ఆదివారం పెట్టారు. నిన్న నేను వాళ్ళని అడిగానన్నమాట. అసలు ఈ కార్యక్రమం చేయొచ్చా అని అడిగాను. ఈ కార్యక్రమం చేయొచ్చా అనే క్వెషన్ ఎవరు వారిని అడగరు. రెండోది అసలు మీరు ఎంత తెగించారంటే ఆదివారం కార్యక్రమం పెట్టుకుని తెగించారు మీరు. అంటే చూడండి చాలా మందికి అసలు దేవుని గురించిన ఆలోచనే లేదు. అసలు దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు అనేది ఏందంటే, ఆయన జస్ట్ ఒక ఫంక్షన్‌కో లేకపోతే ఏదైనా దానికో వాడుకోవటం తప్ప, అసలు యేసుక్రీస్తు ప్రభు అనే వ్యక్తిని అనుభవించడం అనేది చాలా మందిలో లేదు. వాళ్ళు తీసుకున్న నిర్ణయాల్ని మనం ఆమోదించకూడదు వాస్తవంగా. వాళ్ళు తీసుకున్న ఆలోచనల్ని మనం ఎంత మాత్రం కూడా సపోర్ట్ చేయకూడదు. ఎందుకంటే అది మనలో ఎప్పుడుకొచ్చిద్దంటే, మనం ఆత్మానుసారంగా వెళ్తున్నాం. మొన్నే ఈ అనిల్ కుమార్ గారి కుమారుడి వివాహం గురించి కొంత ఈ ట్రోలింగ్ ఏదైతే జరుగుతుందో దానికి ఆళ్ళు సంజాయిషి చెప్పుకుంటున్నారన్నమాట. అంటే ఆయన విశ్వాస వాక్యం చెప్తాడు, కృపావాక్యం చెప్తాడు, సువార్త సత్యాన్ని గురించిన బోధ చెప్తాడని చాలామంది ఈ వాక్యం విన్నవాళ్ళు ఈ వాక్యంలాగా అది కూడా ఉందని చెప్పి వింటున్న వాళ్ళున్నారు. అయితే అందులో తన భార్య షర్మిల గారు ఏం చెప్తుంది ఆవిడ అంటే, పసుపు అంటే యాంటీబయోటిక్ అని చెప్తుంది. పసుపు పూసుకోవడం తప్పేం కాదంటుంది. ఇయన్నీ చెప్తున్నారన్నమాట. సో చూడండి అంటే ఆ టైం వచ్చినప్పటికి ఎవరైనా యేసుప్రభుకి ప్రాముఖ్యత ఎవరు? పెళ్ళిళ్ళలో చూడండి. సో పెళ్లి కార్డుల మీద 4 దిక్కులా కూడా పసుపు పూసి తెచ్చారు నిన్న. అంటే కార్డుల మీద. అంటే వీళ్ళు అసలు ఇప్పుడు దాన్ని కూడా యాంటీబయోటిక్ అంటారు. ఇప్పుడు అంటే ఈ ఆచారాలు ఎక్కడ ప్రజలు ఎందుకు వదులుతలేదంటే, ఈ సమాజానికి పరిస్థితులకు భయపడిపోతున్నారు. ఏదో జరగకూడనిది జరుగుతదని. మొన్న గూడా భీమవరంలో ఇదే జరిగితే వాళ్ళసలు ప్రభువుని ఎరగనోళ్ళు. వాళ్ళ ఇంట్లో వాళ్ళెవ్వరు ప్రభువుని ఎరగనోళ్ళు. అసలు ఆ అమ్మాయి అయితే చక్కగా వాక్యం ఈ మధ్యలో చాలా చక్కగా వాక్యం స్టడీ చేస్తుంది భీమవరంలో. వాక్యాన్ని చెప్తుంది ఆ పిల్ల. ఆ పిల్ల మెచ్యూర్ ఫంక్షన్ చేయాలని చెప్పి ఇంట్లో వాళ్ళు పట్టుపడితే, ఆ పిల్ల కనీసం పూలు పెట్టుకోవడానికి గూడా ఒప్పుకోకుండా ఏడుస్తానే ఉంది. ఆ ఫంక్షన్ అంతా ఆమె స్టార్టింగ్ నుంచి ఆ పిల్ల ఏడుస్తానే ఉంది. ఆ పిల్లని చాలా బలవంతంగా ఆళ్ళు బలవంతం చేస్తుంది. వాళ్ళ మామ చెప్తుంది, "నువ్వు బైబిల్ గూడా ముట్టుకోకూడదు ఇప్పుడు ఈ టైంలో" అని. బైబిల్ ముట్టుకున్నందుకు ఇంట్లో పెద్ద గొడవయిందని వాళ్ళు ఫోను చేసి చెప్పారు. అంటే ఈ మనుషులు ఎంతకు తెగించారంటే, ఒక వ్యక్తి తను ఆరాధించుకునే పద్ధతిని గూడా వీళ్ళు ఆటంకపరిచేంత తెగించారు. కానీ ప్రభువుని నమ్మినోళ్ళు ఏం చేస్తున్నారంటే, వీళ్ళసలు ప్రభువునే బయటికి గెంటేసేసారు. ఆదివారము ఫంక్షన్‌లకి తిరిగేవాళ్ళున్నారు. అసలు ఒకడు ఆదివారం ఫంక్షన్ ఎట్టాడంటేనే వాడసలు మన ప్రభువుని వాడు బయటికి గెంటేసాడు. మనం ఫంక్షన్‌లకెళ్తున్నామంటే అర్థమేంటి? అంటే వాళ్ళు మన ప్రభువుని గెంటేయడం దుష్టక్రియలో మనం పాలువారవుతున్నాం. వాళ్ళు మన ప్రభువుని హీనపరచటాన్ని మనం సపోర్ట్ చేస్తున్నాం. మధ్యాహ్నం నుంచి ఆరాధన అయిపోద్ది ఎళ్ళిపోవచ్చు. సాయంత్రం వెళ్ళిపోవచ్చు అంటే అసలు మనం మధ్యాహ్నం ఆరాధనకెళ్ళాం. కానీ వాళ్ళు ఉదయం ఆరాధన చేయకుండా ఫంక్షన్ పెట్టారు. మనం మధ్యాహ్నం వెళ్తే ఏం చేసినట్టు? వాళ్ళు ఆరాధన చేయకపోవటాన్ని, వాళ్ళు ప్రభువుని విసర్జించడాన్ని మనం సపోర్ట్ చేసినట్టు. అది ఆహ్, కొందరి విషయంలో ఎందుకు ఎక్సెంప్షన్ ఉంటదంటే, వాళ్ళు కొత్తగా ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు కావచ్చు, వాళ్ళు మనకు చెందినోళ్ళు కాకపోవచ్చు. కానీ మనకు చెందినోళ్ళే, మనవోళ్ళే ఇలా ఇలా చేస్తున్నప్పుడు మనం గమనించొచ్చు. ఈరోజు అసలు దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు ఎంతోమంది లేరు. యథార్థమైన హృదయం గలవారు ఆహ్, దేవుడు కనుగొంటున్నాడు. యథార్థంగా ఆయన సేవించేవారు గూడా ఆయన కనుగొంటున్నాడు. ప్రభు దావీదు గురించి చెప్పిన విషయం ఏందంటే, యథార్థంగా యోధా రాజుల్లో గాని, ఇశ్రాయేల్ రాజుల్లో గాని, దేవుణ్ణి యథార్థంగా ఆరాధించిన దావీదు తప్ప ఎవరు కనపడట్లేదు. ఎందుకంటే దావీదు బలిపీఠం కట్టలేదు. దావీదు తన జీవితంలో ఎప్పుడు ఒక విగ్రహాన్ని ఆరాధించలేదు. ఎప్పుడు దావీదు విగ్రహ సంబంధమైన ఈ అపవిత్రత కూడా చేయలేదు. ఒక్క బెత్షెబా విషయంలో తప్ప అని ప్రభువే చెప్పాడు. అంటే తన హృదయంలో యథార్థత ఉంది కాబట్టి ఆయన యథార్థమైన ఆరాధన కంటిన్యూ చేశాడు. కానీ మనమెందుకు ఈ మనుషులకు, ఈ సమాజానికి భయపడి, మనమెందుకు ఆరాధికులమైన మనము, హెబ్రీయులమైన మనము, నది దాటిన మనమెందుకు పద్ధతులు మనం మారుస్తున్నాము అనంటే,
కేవలం ఏందంటే మనుషుల దయను సంపాదించుకొన చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభుని ఆ వివాహానికి పిలిచారు. యేసుక్రీస్తు ప్రభువుకి ఆ వివాహంలో ప్రాముఖ్యత ఇచ్చారు అనే మాటల యొక్క అర్థం ఏందంటే, ఆయన మీతో చెప్పినది చేయుడి అనే మాట అర్థం అది. యోహాను 2:5. ఆయన మనకేం చెప్పాడు? దాని చొప్పున మనం చేయటమే ప్రాముఖ్యమైన సంగతి గాని, యేసు ప్రభువుకి ప్రాముఖ్యత ఇవ్వటం అంటే ఏంటి? క్రైస్తవ పద్ధతిలో అన్నీ జరిగించుకుంటూ వెళ్ళామని కాదు. యేసుప్రభు ప్రాముఖ్యత ఇవ్వటం అంటే, ఆయన చెప్పింది మనం జరిగించడం. ఆయన మీతో చెప్పింది చేయటం. దేవుని వాక్యానికి మనం ప్రయారిటీ ఇచ్చినప్పుడే మనం ప్రభువుకి ప్రయారిటీ ఇచ్చినట్టు. కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయం 18లో ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తం అని చెప్పాడు. సో, ఆయనకి ప్రాముఖ్యత కలగటం అంటే ఏంటంటే, ప్రభువా నువ్వేం చెప్తావో మేము అది చేయడానికి సిద్ధంగా ఉన్నాం. నువ్వేం మాట్లాడతావో మేము అది చేస్తాం అని చెప్పటం ఆయనకి ప్రాముఖ్యత ఇవ్వటం. ఇప్పుడు క్లియర్‌గా ప్రభు ఏం చెప్తున్నాడో దానిని బట్టి కంటిన్యూ అవుతున్నాం మనం. అలాంటప్పుడు అసలు ఆయన వాక్యానికే గౌరవించని ప్రజలెవరో మనకు తెలిసిపోతే వాళ్ళకి మనం ఎందుకు భయపడతాం? వాళ్ళు ఆస్తిపరులు కావచ్చు, వాళ్ళు పెద్దోళ్ళు కావచ్చు, కానీ వాళ్ళు ఏ రోజు కూడా ప్రభు ఏం చెప్తున్నాడని కనిపెట్టుకునేవాళ్ళు కానప్పుడు, ఇట్టి సమాజాన్ని నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు ధైర్యంగా లేచి ఒక్కడివైనా కూడా నువ్వు బయలుదేరి వెళ్ళు. ప్రభు వారిని నీ చేతికి అప్పగిస్తాడు. వారిలో దైవిక భయం పుట్టిస్తాడు. అది యోనాతాను వల్ల కలిగిన భయం కాదు. అది ఖచ్చితంగా దేవుని వల్ల కలిగిన భయం అనే మాట చూస్తాం. అందుచేత ఈ దినాల్లో పేతురు రాసిన మొదటి పత్రికలో చెప్పినట్లుగా ఎవరైతే తమ హృదయాల్లో ప్రభువుగా క్రీస్తును ప్రతిష్ఠిస్తున్నారో వారు తీసుకునే నిర్ణయాలనేవి చాలామంది సాహసంగా తీసేసుకుంటున్నారు. ఒంటరిగా తీసేసుకుంటున్నారు. ఇవి రాంగ్ డెసిషన్స్ ఏమో అని అనుకుంటారు కానీ, వాళ్ళు ప్రకాశం చేత వాళ్ళు ఈ పని చేస్తారనమాట. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము వచనం 15, 16 వచనం. ఇక్కడ ఇలా చెప్పాడు చూడండి. మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి అనే మాట చెప్పాడు. మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అంటే అర్థం ఏంటి? క్రీస్తుకు మనం ప్రయారిటీ ఇవ్వటం అన్నమాట. ఇలాంటి ప్రయారిటీ ఇచ్చినప్పుడు మనం తీసుకునే నిర్ణయాల గురించి ప్రజలు మనల్ని హేతువు అడుగుతారండి. ఇక్కడ చెప్పాడు 15, 16లో మీలో ఉన్న నిరీక్షణ గూర్చి మిమ్మల్ని హేతువు అడుగుతారని. సో, బ్రదర్ అసలు మీరు ఈ డిసిషన్ ఎట్లా తీసుకోగలిగారు? ఈ అడుగులు ఎలా వేయగలిగారు? నిజంగా సౌలు అయితే వాస్తవంగా ఒరేయ్! నువ్వంత ధైర్యంగా ఎలా వెళ్ళావు? ఎలాగ ఈ అడుగులు వేశావు? అని అడగాల్సిన వాడే కానీ ఇవన్నీ అడగకుండా యోనాతాను చంపటానికి కొంచెం తేనె తీసుకున్న నన్ను నువ్వు చంపేస్తావా అని అడుగుతున్నాడు యోనా. సో, రేపొద్దున ప్రజలు మనల్ని ఖచ్చితంగా అడుగుతారన్నమాట. అసలు మీరు ఏం చూసి మీరు ఈ నిర్ణయం తీసుకున్నారు? ఏం చూసి మీరు ఈ అడుగేశారు అని అడిగితే, నేను నా ప్రభువుని క్రీస్తును నేను ప్రభువుగా ప్రతిష్ఠించాను. యెహెజ్కేలు గ్రంథం 14 అధ్యాయాలు మనం చదివినట్టుగా ప్రజలు తమ హృదయాల్లో విగ్రహాలు పెట్టుకున్నారు. కానీ మనం మన క్రీస్తును మనం ప్రభువుగా ప్రతిష్ఠించుకున్నాం. మ్యారేజ్ విషయంలో కూడా హ్మ్. అన్నీ దైవిక పద్ధతిలో చేసుకోవాలి. ఒక అమ్మాయిని చూసుకునే దగ్గర నుంచి కావచ్చు, అమ్మాయిని చేసుకునేటప్పుడు కావచ్చు, మ్యారేజ్‌లో కావచ్చు, ఎటువంటి అన్యాచారాలు కూడా రాకుండా ధైర్యంగా దేవునికి భయపడి పెళ్లి చేసుకోవాలన్నమాట. అట్లాగా వివాహం చేసుకునే వాళ్ళని అడుగుతారనమాట. నువ్వు అసలు ఏమి చూసుకోకుండా ఎలా చేసుకుంటున్నావు ఇంత ధైర్యంగా అని అడిగితే అప్పుడు చెప్తాం. క్రీస్తుని నేను ప్రభువుగా ప్రతిష్ఠించాను అనేది నువ్వు చెప్పగలుగుతావు. ఇలా చేసుకోవడానికి ఎవరైతే సిద్ధపడుతున్నారో నేను ఇలా చెప్తాను. మీ జీవితంలో ఖచ్చితంగా రైట్ పార్ట్నర్‌ని దేవుడిస్తాడు. అందుకే ఆలస్యం కూడా జరిగింది. సో, రైట్ పార్ట్నర్‌ని దేవుడు ఎందుకిస్తాడంటే, ఈ అన్ని సంబంధమైన ఆచారాలు ఎప్పుడైతే మీ మ్యారేజ్‌లోకొచ్చేస్తాయో, ఆటోమేటిక్‌గా మీ వివాహ జీవితంలో కూడా వచ్చేస్తాడు దురాత్ముడు. ఎప్పుడైతే ఈ అపవిత్రాత్మ మన లైఫ్‌లోనికి వస్తాడో, ఆటోమేటిక్‌గా ద్రాక్షారసము లేదు అనే అనుభవం కలిగిద్దనమాట. వాస్తవంగా యోహాను సువార్త 2వ అధ్యాయం మీరు పరిశీలిస్తే, ద్రాక్షారసము లేకపోవడానికి గల కారణం ఏందంటే, అక్కడ ఒక మాటుంది. అక్కడ నీరు లేని బావులు, లేకపోతే నీరు లేని బానలున్నాయి. అపవిత్రాత్మ నీరు లేని చోట్ల తిరుగుతాడని లోకాసు వార్త 11లో చెప్పాడు. కాబట్టి ప్రియులారా, మన జీవితాల్లో
మ్యారేజ్ విషయంలో కూడా మనం అన్యాచారాలకు అవకాశం ఇస్తే, ఈ ఆచారాలు, పద్ధతులను మనం ఎప్పుడైతే అనుమతిస్తామో ఆటోమేటిక్‌గా మనమే ఇన్విటేషన్ ఇస్తున్నాం ఆ దురాత్మలకి. రండి మా జీవితాల్లోనికొచ్చి మీరు పాడు చేసేయండి. కానీ మనం భయపడకుండా ధైర్యంగా అడుగులేస్తున్నాం. ఎవరో అడుగుతారు, "ఇదేంటయ్య బాబు మెడలో ఒకటి ఎయలేదు, లేపోతే ఇదొకటి చేయలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు" అంటే, "లేదండి అదంతా వాక్యంలో లేదండి. వాక్యానుసారంగా ఎళ్తున్నానంటే" "మరి ఇలా జరుగుతది నీకు తెలుసానంటే" దానికి మనం భయపడమనమాట. మనం భయపడకుండా నిలబడి, మనం చేస్తున్న పద్ధతి ద్వారా అవతల ప్రక్కన దండులో కలవరం రావాల. ఎంత కలవరం రావాలంటే, వారు ఈ భయాన్ని దైవిక భయం అని చెప్పి వాళ్ళు మెన్షన్ చేయాలనమాట. సో, మన జీవితాల్లో ఆరాధన చేస్తేనే ఈ అనుభవాలు కలుగుతాయి. వ్యక్తిగతంగా ఆరాధించని ఏ వ్యక్తికి గూడా క్రీస్తును అతడు ప్రభువుగా ప్రతిష్ఠించలేడు. ధైర్యంగా ఇతడు విశ్వాసం యొక్క అడుగుజాడలు వేయలేడనమాట. కాబట్టి కుటుంబంలో ఒక్కొక్కసారి ఒక యజమానుడిగా నువ్వు ఒక్కడవే విశ్వాసం మూలంగా జీవిస్తావు. కొన్నిసార్లు కుటుంబంలో మీ ఇద్దరే భార్యాభర్తలు ఇద్దరే విశ్వాస మూలంగా జీవిస్తారు. మీ పిల్లలతో పాటు మీ ఫ్యామిలీయే విశ్వాస మూలంగా జీవిస్తారు. కానీ చుట్టూన్న సమాజం దీన్ని విభేదించిద్దనమాట. ఎందుకంటే వాళ్ళెవరు క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించరు. వాళ్ళెవరు ఆత్మానుసారంగా వాళ్ళు. ఇంకో విషయం ఏంటంటే ప్రభువుని ఎరగనోళ్ళతో క్వెషన్స్‌కి మనం ఆన్సర్ చెప్పగలం గానీ, అసలు ప్రభువుని ఎరిగినోళ్ళే అడుగుతారు మన క్వెషన్‌లు. "ఏరా బాబు ఎంత భక్తుంటే మాత్రం ఇంత తెగించేత్తన్నావేంట్రా నువ్వు" అని అడుగుతారనమాట. మనం ఆళ్ళకన్నా ఆన్సర్ చెప్పొచ్చు గానీ ఈళ్ళకి చెప్పలేం. ఎందుకంటే ఈళ్ళకి ఆన్సర్ చెప్తే ఏమంటారు? మరి ఆయన జేసుకోలేదా? ఈయన జేసుకోలేదా? ఆళ్ళకంటే భక్తిపరుడువా నువ్వు" అని అడిగి మనల్ని ఏదోలాగా ముంచేయాలని ప్రయత్నం జేత్తారండి. కాబట్టి ఇటువంటి వారి మధ్యలో ధైర్యంగా మనం అడుగులు వేస్తే మాత్రం మనం మంచి గమ్యానికి చేరతామండి. ఈ అధ్యాయంలో మనం చూసేదేంటంటే, ఫిలిష్తీయులు ఎవరికాళ్ళే చంపేసుకుంటున్నారు. మీరు చూడండి ఈ అధ్యాయంలో అదే రాశాడు. సమూయేలు మొదటి గ్రంథంలో ఏం రాశాడు? మీరు చదివారా? 14 అధ్యాయంలో వచనం 20లో తానును తన యొద్ద ఉన్న జనులందరును కూడుకొని యుద్ధమునకు చొరబడిరి. వారు రాగా ఫిలిష్తీయులు కలవరపడి ఒకరినొకరు హతము చేసుకొనుచుండిరి అనే మాట మనం చూస్తాం. సో, అది దేవుని కార్యం. వాళ్ళలోనే ఆయన కలవరం పుట్టించాడు. వాళ్ళలోనే ఆయన భయం పుట్టించాడు. కాబట్టి ప్రియులారా మీరు భయపడకుండా ఉంటే దేవుడు వాళ్ళలో భయం పుట్టిస్తాడు. మీరు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకుంటే దేవుడు వారిలో కలవరం పుట్టిస్తాడు. మీరే భయపడిపోతే మేము మొన్నే మాట్లాడుకున్నాం సత్యనారాయణ గారు మేము. వారి కుమారుడు వివాహం విషయంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆయన ఫస్ట్‌లో ఈ జూమ్ మీటింగ్ స్టార్టింగ్‌లో జాయిన్ అయినప్పుడు, ఒకరోజు నేను వర్తమానం ద్వారా మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏడ్చాడన్నమాట ఆ రోజు ఫోన్ చేసి. ఎందుకనంటే, అన్య పద్ధతిలో వివాహం జరిగించడానికి నేను యాక్సెప్ట్ చేశాను అని చెప్పి బాధపడ్డాడు. కానీ ఆ తర్వాత వారి పిల్లల్ని తిరుపతి తీసుకెళ్దామని చెప్పి ఆ గుడి దగ్గరికి వాళ్ళ మరదలు ఫోన్ చేసి అడిగిందంట. ఆ రోజు ఫుల్ క్లాస్ పీకాడన్నమాట ఆయన. వాళ్ళకి. సో, ఈరోజు కూడా వాళ్ళ కోడలు ప్రభువుని ఎరగలేదు. అయినా ఆమె కాలేజీకెళ్ళినప్పుడల్లా సత్యనారాయణ గారి దగ్గరికొచ్చి ప్రార్థన చేయించుకొని ఎళ్తుంది. వాళ్ళ ఇంట్లో ఎటువంటి విగ్రహం పెట్టలేదు. వాళ్ళు ప్రభువుని ఎరగనోళ్ళైనా. కారణం ఏందంటే క్రమక్రమం వాళ్ళు కూడా రక్షణలోకి ఎలాగైతే కుమారుడొచ్చాడో ఆ కుమార్తె కూడా ఖచ్చితంగా ప్రభువుకి లోబడుతది. ఎందుకంటే ఈరోజు మనం ప్రభువుని ఎరిగినోళ్ళే ప్రతి దానికి కాంప్రమైజ్ అయిపోయి, విగ్రహారాధన తెచ్చుకొని, అపవిత్రత తెచ్చేసుకొని, కుటుంబాల్లోనికి దేవతలు, దురాత్మలు తెచ్చేసుకొని, వీళ్ళు కుటుంబాల్లో మొత్తం చెదిరిపోవటం ద్వారా వీళ్ళ ద్వారా ఎవ్వరికీ ప్రభువు తెలియబడట్ల. ఎందుకంటే మీరు చూడండి, ఎప్పుడైతే ఈ దురాత్మలు కుటుంబ జీవితంలోకొచ్చేస్తాయో దేవుని ఆత్మ కార్యాలను అవి జరగనివ్వనమాట. ఇప్పుడు దేవుని ఆత్మ ఏదైనా కార్యం చేయాలంటే ఖచ్చితంగా ఆయన దైవిక పద్ధతి ద్వారా జరిగిస్తాడు. దేవుని ఆత్మ కార్యాలు. పరిశుద్ధాత్ముడు ఉపదేశ క్రమం లేకుండా పనిచేస్తున్నాడా మనలో? మంచి మనస్సాక్షి లేకుండా పరిశుద్ధాత్ముడు మనలో పనిచేస్తున్నాడా? మనం చాలా కాలం నుంచి వింటున్నాం. హృదయ పవిత్రత ద్వారా పరిశుద్ధాత్ముడు మనలోకొచ్చాడు. కానీ మనస్సాక్షి పవిత్రత ద్వారానే పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నాడు. రోమాపత్రిక 6వ అధ్యాయంలో దీన్నేమన్నాడంటే ఉపదేశ క్రమం అన్నాడు. ఉపదేశ క్రమాన్ని మనం గౌరవించకపోతే పరిశుద్ధాత్ముడు మనలో పనిచేయడు. అలాగే మన లైఫ్‌లో ఉపదేశ క్రమము ఏదైతే ఉందో దాన్ని మనం ఆచరించనప్పుడు దేవునాత్మ కార్యం జరగదు.
భార్యాభర్తలు కలుసుకొని కూర్చొని మాట్లాడుకోలేకపోతున్నారు. కలిసి సహవాసం చేయలేకపోతున్నారు. వారిద్దరి మధ్యలో దైవికంగా దేవునాత్మ జరిగించే ఫలవంతమైన జీవితాన్ని వారు అనుభవించుకుంటూ ఈ దురాత్మలు ప్రవేశించినాయన్న. ఇప్పుడు సాధారణంగా దెయ్యాలు 3 రకాలుగా ఉంటాయి. ఒకటేమో పట్టినట్టు తెలిసిపోద్ది. కాబట్టి దాన్ని వదిలించొచ్చు ప్రార్థన చేసి. ఇంకోటేమో పట్టినట్టు తెలీదు. కాబట్టి అది ఉందా అన్న సంగతి కూడా ఆత్మ నడిపింపు కలిగినోళ్ళకి తప్ప ఎవరికీ తెలీదు. సౌలు మీదకి దురాత్మ వస్తుంది అనే సంగతి దగ్గర దురాత్మ వస్తున్నట్టు అందరికి అర్థమైపోతుంది. అది వేరు. కానీ బయటికి కనపడని ఈ దురాత్మ ఉంటది. ఇది ఆహ్, దైవిక పద్ధతిలోనికి వెళ్ళనీయదన్నమాట. వాక్యం విననీయదు. లేకపోతే ఒక దైవిక పద్ధతిలో వెళ్దాం. దేవుని కార్యాల్లో ఇన్వాల్వ్ అవుదామంటే అవ్వనివ్వదన్నమాట. ఈ దెయ్యము కనబడదన్నమాట. సో, కొన్ని దెయ్యాలుంటాయి. ఈ దెయ్యాలు వాస్తవంగా అపవిత్రత చేయటం ద్వారా జీవితాల్లోనికి వస్తాయన్నమాట. అంటే ఆధ్యాత్మికంగా మనము వాటిని ఇంపార్టెన్స్ ఇస్తేనే ఇవి మనలో నుంచి ఎళ్తాయన్నమాట. సో, ఇలాగ దురాత్మ అనేది పనిచేస్తుంది చాలా మంది లైఫ్‌లో. కారణం ఏందంటే మనమే వాటికి అవకాశం ఇస్తున్నాం. ఇప్పుడు మీరు ఉపదేశ క్రమాన్ని గౌరవిస్తే పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నప్పుడు ఇంక అవి రావు. మీరు ఉపదేశ క్రమాన్ని ఇవ్వకపోతేనే గౌరవం ఇయ్యకపోతేనే. చూడండి, సమూయేలు మొదటి గ్రంథంలో 4వ అధ్యాయంలో ఎప్పుడైతే 5వ అధ్యాయంలో దాగోను గుడిలో ఆ ఉపదేశ క్రమాన్ని ఎప్పుడైతే పెట్టారో, ఆ మందసాన్ని ఎప్పుడైతే పెట్టారో మనం విన్నాం. ఆ ఉపదేశ క్రమం ముందు దాగోను దేవత బోర్ల పడినట్లుగా మనం చూస్తాం. ఈరోజు కూడా మనం మంచి మనస్సాక్షిని అభ్యాసం చేసుకుంటూ, క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠిస్తూ, ఆత్మానుసారంగా మనం ఆరాధిస్తున్నప్పుడు ప్రతి దురాత్మ కూడా మనకు లోబడి. మీకోటి చెప్పనా? దురాత్మ వదిలిపోయిన తర్వాత అది ఇప్పుడు దాకా ఉందా అని మనకు అర్థమైంది. అది వదిలిపోతే తప్ప మనకు అర్థం కాదు. అంత మ మత్తులో ఉంటారన్నమాట ప్రజలు. అది వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు చాలా రిఫ్రెష్ అయిపోతారు. చక్కగా వాక్యం వినగలుగుతారు. వాళ్ళే చెప్తారు, "ఇప్పటిదాకా నాకసలు వాక్యం వినాలనిపించట్లేదు. వాక్యం మీదకి మనసు రావట్లేదు. కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అవ్వాలనిపించట్లేదు" అంటారు. ఎందుకంటే అది ఉంటదన్నమాట. కాబట్టి అట్టి చీకటి నుంచి దేవుని ప్రజలకు విముక్తి కలగాల. ముఖ్యంగా నేను చెప్పేదేందంటే, ఇంత వాక్యం ఎరిగిన నువ్వు దేవునికి భయపడకుండా మనుషులకు భయపడి ఆచారాలు తెచ్చుకుంటే మాత్రం దురాత్మలు ఖచ్చితంగా వాటి ద్వారానే ప్రవేశిస్తాయి. ఎందుకంటే వీటినేమని చెప్పాడు? కొలస్సీ పత్రిక 2:8లో మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానం అక్కడే చెప్పాడు. ఇది దెయ్యముల మూలపాట. అంటే ఇవి చెప్పి మన లైఫ్‌లో అవి ఇన్వాల్వ్ అయిపోతాయన్నమాట. అవి మనం అభ్యాసం చేయటం ద్వారా అవి మన లైఫ్‌లోకొస్తాయన్నమాట. నేనో ప్రశ్న అడుగుతాను. ఈ సృష్టిని, ఈ సమస్తాన్ని దేవుడు కలిగించిన జ్ఞానం రాత్రి భీమవరంలో వచ్చిన వర్తమానంలో, ఇది సృష్టి అంతటికంటే ముందుంది. దీనిని విశ్వాసం ద్వారా రక్షణార్థమైన దేవుని జ్ఞానం అని చెప్పాడు. ఈ జ్ఞానము ఉంది. రెండవది యాకోబు పత్రికలో చెప్పిన దెయ్యముల జ్ఞానం గూడా ఉంది. దెయ్యముల జ్ఞానం ఏదంటే, అది మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానం. ఇప్పుడు చూడండి, కుటుంబాల జీవితాన్ని గాని, వివాహ కార్యాన్ని గాని, సృష్టి కార్యాన్ని గాని, నిర్మించింది గాని, నిర్వహిస్తుంది గాని, ఇది దేవుని భవిష్యత్ జ్ఞానం. విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానం. ఇది పైనుండి వచ్చిన జ్ఞానం. ఇలాగ మనం ఈ పేర్లు చాలా పేర్లు మనకున్నాయి. ఈ జ్ఞానము కుటుంబ జీవితాన్ని గాని, సృష్టిని గాని, సమస్తాన్ని గాని నిర్మించి నిర్వహిస్తుంటుండగా, అసలు ఏది చేయని దెయ్యాల జ్ఞానం అనేది మధ్యలోనికి వస్తుందంటే, మనం దానికి అవకాశం ఇస్తున్నామంటే, దాని అర్థం ఏంటి? అసలు మనం కూర్చొని ఆలోచిస్తున్నామా అసలు ఇప్పుడు? ఈరోజు కొంతమంది ముహూర్తం పెట్టించుకుంటున్నారు మ్యారేజ్‌లకి. లేకపోతే దెయ్యాల మూలపాఠాలు కొన్ని ఆచరిస్తున్నారు. వివాహాల్లో కావచ్చు, వ్యక్తిగత జీవితాల్లో. వాళ్ళు ఎప్పుడైనా కూర్చొని, ఈ జ్ఞానం సృష్టి కంటే ముందుందా? ఈ జ్ఞానం ద్వారా సృష్టి ఏమైనా కలిగిందా? సో, వివాహం ఏమైనా ప్రారంభించబడిందా? అని ఆలోచిస్తే, ఇది వివాహాన్ని ప్రారంభించినప్పుడు ఇది వివాహాన్ని ఎట్లా నిర్వహించిద్ది? ఇది సృష్టిని ప్రారంభించినప్పుడు ఇది సృష్టిని ఎలా నిర్వహించిద్ది? అని మనకు అర్థమైద్ది. అది మనకు అర్థం కాకపోతే ఇది పాడు చేసే జ్ఞానమే తప్ప, దీనివల్ల మేలు జరగదు అని మనకు అర్థమైంది. అర్థమవుతున్నా మీరు ముందుకెళ్తున్నారంటే కారణం ఏందంటే, మీరు హృదయాలలో ప్రకాశం లేదు మీకు. రెండవదేందంటే, మీరు మనుషులకు భయపడుతున్నారు.
అసలు నువ్వు అడుగేరా బాబు 20 మందిని పడేస్తానంటున్నాడు ప్రభు. నువ్వు ముందుకు సాగు, నేను ఫిలిస్తీన్‌లో కలవరం పుట్టిస్తానంటున్నాడు. ఈ అధ్యాయంలో మీరు చదివితే ఇంతకుముందు ఫిలిస్తీన్ల ద్వారా బానిసత్వానికి వెళ్ళిపోయిన హెబ్రీయులు కూడా విడుదలొచ్చింది. 21వ వచనం. మరియు అంతకు మునుపు ఫిలిస్తీన్ల వశమునున్నవారై చుట్టూనున్న ప్రాంతముల్లో నుండి వారితో కూడా దండునకు వచ్చిన హెబ్రీయులు సౌలుని వద్దను యోనతాను వద్దనున్న ఇశ్రాయేలుతో కలుసుకొనవలెనని ఫిలిస్తీన్లు విడిచిరి. దేవునికి స్తోత్రం. నువ్వు ఆత్మానుసారంగా వెళ్తే నీకు తెలియకుండా ఫిలిస్తీన్లు వశం చేయబడినవి కూడా బయటకు వస్తాయి. ఇప్పుడు పొగ పెడితే పాము బయటికి ఎట్లా వచ్చింది? అపోస్తల కార్యాల గ్రంథంలో అట్లా బయటికి రానియండి కొన్ని. మీరు ఆత్మానుసారంగా వెళ్ళండి. ఖచ్చితంగా లోపల కాకకు అది బయటకు వచ్చిద్ది అనమాట. పొగ ఎందుకు పెట్టమంటారు? అయ్యో! నేను బైబిల్‌లో చెప్పడం కాదు గానీ, మామూలుగా కూడా చెప్తారు కదా! కొంతమంది ఎళ్ళిపోమనకుండా పొగ పెడతారని. అట్లాగా ఇప్పుడు పొగెట్టామనుకోండి, ఆడు లోపల ఉన్న ఉండలేడు, ఆడు దెబ్బకొచ్చేస్తాడు బయటికి. అట్లాగ మనం ఆత్మానుసారంగా ఎళ్తున్నప్పుడు లోపలకు దాక్కొని దురాత్మ అమ్మో! నేను బయట పడకూడదని అనుకుంటదది. కానీ దాన్ని బయటికి లాక్కరావాలి. ప్రభు ఏం చెప్పాడు కొలస్సీ 2:15లో? వాడిని నేను బాహటంగా వేడుక కనుపరుస్తానని చెప్పాడు. కాబట్టి ప్రభువు మనకు తెలియకుండానే ఇప్పుడు కొన్ని మనకు తెలిసిపోతాయి. మనం కొన్ని చెప్తాము. నాకు జ్వరంగా ఉంది, నాకు తలనొప్పిగా ఉంది, నాకు నడుము నొప్పి ఉంది, నాకు ఈ ప్రాబ్లమ్ ఉంది, ఆ ప్రాబ్లమ్ ఉందని. కానీ మనం ఆత్మానుసారంగా వెళ్తున్నప్పుడు ఇంకా ఎక్కడెక్కడ వాడు మన యొక్క ప్రాపర్టీని వాడు హ్యాక్ చేశాడో, ఎక్కడెక్కడ దాన్ని బంధించాడో అవన్నీ కూడా బయటకొచ్చేస్తాయి. ఆ హెబ్రీయులు కొంతమంది ఫిలిస్తీన్లకు దాసులైపోయి ఇప్పుడు వాళ్ళ పక్షంగా యుద్ధానికొచ్చి ఇప్పుడు ఇశ్రాయేల్‌తో కలుసుకున్నారాళ్ళు యుద్ధంలోనే. దేవుడు అలా చేస్తాడనమాట. కొన్నిసార్లు చూడండి పాకిస్తాన్ టీమ్‌లో గూడా మన ప్లేయర్ ఉంటాడు. ఎందుకంటే ఆడెప్పుడో ఎళ్లి అక్కడ చేరాడు. మొత్తం ఆళ్ళ తరపున ఆడుతున్నాడు. అట్లానే ఫిలిస్తీన్‌తో హెబ్రీయులు యుద్ధానికొచ్చారు. కానీ ఎప్పుడైతే ఈ దైవికంగా ఈ యుద్ధం జరగటం, ఒక ఇద్దరి ద్వారా 20 మంది పడిపోవటం, ఫిలిస్తీన్ల దండులో దైవ భయం, ఫిలిస్తీన్ల దండులో కలవరం పుట్టడం ఇదంతా చూసారో ఆటోమేటిక్‌గా ఈ హెబ్రీయులందరూ వచ్చి మరి కూడుకున్నట్లుగా ప్రభు భవిష్యత్తులో గూడా ఇలాగే కార్యం జరిగిస్తాడు. ఎందుకంటే నేనొక్కడినే ఉన్నాను అని ఏలియా అనుకోవాల్సిన అవసరం లేదు. కృప యొక్క ఏర్పాటు చొప్పున దేవుడు చాలా మందిని ఉంచాడు. ఇంకోటేందంటే మన అపోజిట్ టీమ్‌లో గూడా మన ఫాలోవర్స్ ఉన్నారు. మన శత్రు టీమ్‌లో గూడా మన యొక్క ఫాలోవర్స్ ఉన్నారు. వాళ్ళు రైట్ టైమ్‌లో వాళ్ళు మన పక్షానికి వస్తారనమాట. సో, ఇట్టి నడిపింపు మీకు కావాలా? ఈ ఎక్స్‌పీరియన్సెస్ కావాలంటే నువ్వు ఒక అడుగెయ్యాలి ఫస్ట్. ఎయకుండా మనుషులకు భయపడిపోతే ఏమి నువ్వు చూడలేవు. ఒక అడుగేసి విశ్వాసం మూలంగా జీవించడంలో ముందుకెళ్తున్నప్పుడు ఈ అనుభవాలు కలుగుతున్నప్పుడు నువ్వు చెప్పుకోగలుగుతావు. రేపు నాకు రోజు మనం చెప్పుకోవడానికి ఏమైనా ఉండాలి కదండీ! నేను జూమ్ మీటింగ్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసినప్పుడు కొంతమంది ఏమన్నారు? ఇది నిజంగా ఆహ్, సొంత నిర్ణయమా? దైవ నిర్ణయమా? అని డౌట్ పడ్డారు. ఇది సొంత నిర్ణయం కాదు. ఇది దైవ నిర్ణయమే అని చెప్పడం జరిగింది. ఎందుకంటే జాయిన్ అయినోళ్ళ సంఖ్యను బట్టి చూసేసి ఒకాయన అన్నాడు. సాయి అన్న ఉన్నాడో లేదో? సాయి గారు ఉన్నారు కదా! సాయి గారితో అన్నాడనమాట. సాయి గారు, ఆయన, నేను ముగ్గురం కలిసి కూర్చొని ఆ రూమ్‌లో అన్నాడు. జూమ్‌లో ఎంతమంది జాయిన్ అవుతున్నారు అని అడిగాడు. అప్పుడు 15 మంది జాయిన్ అవుతున్నారు. 15 మందేనా అని అన్నాడనమాట. ఇప్పుడేగా స్టార్ట్ అయింది. అప్పుడే ఎందుకు కంగారు అన్నాడాయన. ఇప్పుడు అలాగ అన్నాయన ఇప్పుడు జూమ్‌లో లేడు వాస్తవంగా. అంటే ఇద్దరేనా? ఇద్దరైతే దైవ కార్యమేనా అని అనుకుంటారు. మరి ఆ రోజు కూడా 12 మందిలో ఇద్దరేగా వచ్చారు. మంచి సాక్ష్యం చెప్పారు. వాళ్ళిద్దరు చెప్పితే సర్వ సమాజం వాళ్ళని చూసి గోనెపట్ట వాళ్ళు ధరించుకొని, లేకపోతే తల మీద బూడిదేసుకొని, బట్టలు చింపుకొని యెహోషువ ఏడుస్తున్నాడు. ఎందుకంటే, "ఒరేయ్ బాబు! మేమిద్దరమని చెప్పి, ఇది సత్యం కాదనుకోకండ్రా బాబు! ఇదే సత్యం" అని చెప్తున్నాడు. అయినా సర్వ సమాజం ఎలుగెత్తి కేకలేసి వాళ్ళు ఏడుస్తున్నారనమాట. అలాగే ఈరోజు నేనొక్కడినే ఉన్నాను, నేనిద్దరినే గదా! అని నువ్వు అనుకోవద్దు. అడుగెయ్యి ఫస్ట్. ధైర్యంగా అడుగెయ్యి. నువ్వు అడుగేస్తే నువ్వు ముందుకెళ్ళే కొద్దీ నీ శత్రు సమూహంలో గూడా నీ మిత్రపక్షాన్ని ప్రభువు లేపి తీసుకొనొస్తాడు. కానీ ఇప్పుడే మనము ఇయన్నీ ఎలా జరుగుతాయి అని చెప్పి ఆగిపోతున్నామంటే కారణం మనం ఆత్మానుసారులం కాదు. మన హృదయములో ఆ జుంట తేనె దార వంటి ఆ దేవుని వాక్యం వల్ల కలిగే ప్రకాశం లేదు. అందుకని మనం ఆగుతున్నాం. కానీ ప్రభువుకి స్తోత్రం చెల్లించాలి ఈ అధ్యాయంలో. ఎందుకంటే నిజంగా యోనాతాన్ అంటే అర్థం ఏందంటే, నాతాన్ అంటే బహుమానం అని.
యోనాతాన్ అంటే యెహోవా బహుమానం. మనకి దేవుడు ఇటువంటి వరాలు లాంటి వ్యక్తుల్ని ఇచ్చాడండి. అంటే వీళ్ళందరూ గాడ్స్ గిఫ్టెడ్ పీపుల్ అన్నమాట. దేవుని యొక్క బహుమానం అన్నమాట. లేపోతే సాహసించి ఎవరు ముందుకు అడుగేస్తారు చెప్పండి? అసలు ఈ ఈ అధ్యాయంలో సాహసంగా ముందుకు ఎవరు అడుగేస్తారు? నేనిలా అంటాను, దావీదు కంటే యోనాతాను ముందుటోడు. దావీదు యొక్క ప్రాణ స్నేహితుడని తర్వాత అధ్యాయాల్లో 18 నుంచి మనం చూస్తాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మినిస్ట్రీ చేస్తున్నప్పుడు ఆయన పెండ్లి కుమారుడిగా ఎంచబడగా బాప్తిస్మిచ్చి యోహాను పెండ్లి కుమారుని స్నేహితునిగా ఎంచబడ్డాడు. యోహానే చెప్పాడు, పెండ్లి కుమారుని స్వరం విని సంతోషించేవాడు పెండ్లి కుమారుని స్నేహితుడు. మలాకి గ్రంథం నుంచి 400 సంవత్సరాల దైవిక ప్రత్యక్షత లేనప్పుడు యోహాను యొద్దకు మాత్రమే దేవుని వాక్యం వచ్చింది. అటువంటి యోహాను లేచి వెళ్తున్నప్పుడు ఎవరైనా ఏమనుకుంటారు? ఇప్పుడు 400 సంవత్సరాలుగా ప్రార్థన లేదు. ఇప్పుడు మనకి 2 సంవత్సరాలు కరోనాలోనే ఆరాధనకి రావటం ఇయన్నీ అలవాట్లు పోయినాయి. కొంతమంది 1 సంవత్సరం పైగా అన్నీ గూడా జూమ్‌లోనే జరిగినాయి. 400 సంవత్సరాలు జరిగితే ఎలా ఉంటది చెప్పండి ఇది? 400 సంవత్సరాలు కరోనా లాంటిదే వచ్చిందనుకోండి. ఆరాధన లేదు, కూడుకోవటం లేదు, ఇవన్నీ వచ్చేస్తే సడెన్‌గా ఒకడు లేచి వచ్చి అందరికి బాప్తిస్మం ఇచ్చేస్తున్నాడు అనుకోండి. ప్రజలందరూ ఏమనుకుంటారు? ఇది దైవిక ఆలోచన, లేకపోతే ఇతడు సొంత పద్ధతిలో వెళ్ళిపోతున్నాడా? సాహసిస్తున్నాడా? అని అనుకుంటారు. కానీ అరణ్యములో ఉన్న యోహాను వద్దకు దేవుని వాక్యం ఇచ్చింది. సో, దావీదు కంటే ముందు యోనాతాను, ప్రభువైన యేసుక్రీస్తు కంటే ముందు బాప్తిస్మం ఇచ్చే యోహాను. సో, వీళ్ళిద్దరూ కూడా స్నేహితులు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. అంటే వాళ్ళిద్దరూ కూడా ఆహ్, ముందు అధ్యాయంలో దావీదు కంటే ముందుగా దేవుడు యోనాతాను వాడుకున్నాడు. దావీదు అంటే దేవునికి ప్రియుడు. యోనాతాను అంటే దేవుని బహుమానం అన్నమాట. సో, అటువంటి బహుమానం కలిగిన వ్యక్తులు మన మధ్యలో చాలామంది ఉన్నారు. సో, మనం వాళ్ళని గుర్తించాలి. వాళ్ళని మనం సన్మానించాలి. ఇశ్రాయేలు ప్రజలు గుర్తించారు. అందుకని దేవునికి స్తోత్రం చెల్లించాలి. యోనాతానుని ఇశ్రాయేలు ప్రజలు గుర్తించారు. అందుకనే వాళ్ళందరూ కూడా సౌలు చేతిలో పడకుండా అతన్ని రక్షించారనే మాట చూస్తున్నాం. ఆఖరిగా మాట మళ్ళొకసారి నేను చదివి ముగిస్తాను చూడండి. ఈ అధ్యాయంలో 45వ వచనంలో, అయితే జనులు సౌలుతో, ఇశ్రాయేలీయులకి ఎంత రక్షణ, గొప్ప రక్షణ కలుగజేసిన యోనాతాను మరణమగున అదెన్నటికినీ కూడదు. దేవుని సహాయము చేత ఈ దినమున యోనాతాను మనలను జయమునొందించెను. యెహోవా జీవము తోడు అతని తల వెంట్రుకలలో ఒకటియో నేల రాలదని చెప్పి యోనాతాను మరణము కాకుండా జనులు అతని రక్షించిరి అనే మాట చూస్తాం. అసలు సౌలు నిర్ణయం ఏంటంటే ఆ రోజు అసలు మొత్తం ఫిలిస్తీన్లందరిని లేపేద్దాం, కంప్లీట్‌గా శేషం లేకుండా చంపేద్దాం అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే యోనాతాన్ని చంపాలి అనే ఆలోచన వచ్చిందో దాన్ని ఇశ్రాయేలు ప్రజలు ఆమోదించలేదో ఇంటికెళ్ళిపోయాడు. మీరు నెక్స్ట్ రిఫరెన్స్ చదివితే 46వ వచనంలో అదే మాట ఉంటది. యోనాతాను ఇంటికెళ్ళిపోయాడు. కొన్నిసార్లు మనం అనుకున్నట్లుగా జరగకపోతే మనం గూడా ఏం చేత్తాం? అలిగి ఎళ్ళిపోతామన్నమాట. సౌలు గూడా ఎళ్ళిపోయాడు. ఎందుకంటే ఇంకెందుకులేరా బాబు ఈళ్ళందరూ ఆ! మా నేను తీసుకునే నిర్ణయం గూడా చేయనీయట్లేదని చెప్పి సౌలు ఫిలిష్తీయులను తరుముట మాని వెళ్ళిపోయారు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. అందుకనే దేవుడు ఎవరిని లేపి వాడుకుంటాడో తెలియదు. దేవుడు ఎవరిని బలపరుస్తాడో తెలీదు. భవిష్యత్తులో దేవుని కార్యాలు ఎలా ఉంటాయో కూడా తెలీదు. కాబట్టి మనం ముందే దేవుని కార్యాలకు ఆటంకం అవుతామేమో అని చెప్పి భయపడటం చాలా అవసరం. ఎందుకంటే రేపొద్దుట మనం దేవుడు ఒక వ్యక్తిని లేపి వాడుకుంటున్నప్పుడు ఆటంకంగా తయారయ్యామనుకోండి, మనం ఆ వ్యక్తిని చంపేయాలి, లేపేయాలా, తొలగించేయాలని ప్రయత్నం చేస్తే కూడా ప్రజలు యాక్సెప్ట్ చేయరు. ప్రజలు యాక్సెప్ట్ చేయనప్పుడు ఏం చేస్తావు? ఇప్పుడు యేసుప్రభువుని వాస్తవంగా చంపేయాలని శాస్త్రులు, పరిసయ్యులు తిరుగుతుంటుంటే వాళ్ళు ఎవరికి భయపడ్డారనుకున్నారు? జనులకు భయపడ్డారని ఉంది. చదవండి మీరు. ఎందుకంటే ఆ జనులు యేసుప్రభుని వెంబడిస్తున్నారు. బాప్తిస్మం ఇచ్చి యోహాను అధికారం పరలోకము నుండి వచ్చిందా? లేదా? అని అడిగినప్పుడు కూడా వాళ్ళు జనులందరూ యోహానును ప్రవక్త అని నమ్ముతున్నారు. ఇప్పుడు గాని మనం ఆన్సర్ గాని పరలోకం నుంచి రాలేదని చెప్తే జనులందరూ మనల్ని కొట్టి చంపేత్తారని భయపడ్డారు. రేపు కూడా ఇలాగే జరిగింది. మనం ఇప్పుడు రెడీగా లేమనుకోండి, రేపొద్దున జనం పెరిగితే మనం ఏం చేయగలుగుతాం? ఇప్పుడు ఫస్ట్‌లో ఈ వాక్యం వచ్చినప్పుడు కొంతమంది ఆహ్, ఏమని చెప్పారంటే, ఇది పాపం చేయడానికి లైసెన్సు. ఈ వాక్యంలో ఏదో లోపం ఉందని చెప్పారు. ఎంత వివరణ చెప్పినా
వినటానికి ఇష్టపడకుండా దీన్ని ఏదోలాగా నొక్కేయాలి, తొక్కేయాలని చూశారు. ఇప్పుడు జనం పెరిగేటప్పటికి ఏం చేస్తున్నారు? వాళ్ళు కూడా తప్పక వింటున్నారన్నమాట. జాయిన్ అయిపోతున్నారు. వెనకాల ఫాలో అవుతున్నారు. ఎందుకు? ఎందుకు ఫాలో అవుతున్నారు? ప్రజలు అందరూ దీన్ని ఆమోదిస్తున్నారు కాబట్టి. నేనేమంటానంటే ఇప్పటికైనా నువ్వు ప్రజలు ఆమోదిస్తున్నారు కాదు. ఇది సత్యమని నీ అంతట నువ్వే పరిశీలించుకొని, దీన్ని నువ్వు హత్తుకున్నప్పుడు రేపు భవిష్యత్తులో నువ్వు దేవుని కార్యానికి ఆటంకంగా ఉండనే ఉండవు. సౌలు వెళ్ళిపోయాడు. నేనేమంటానంటే అసలు ఆ రోజే సౌలు తీసుకున్న నిర్ణయం చేపట్టి ఫిలిష్తీన్‌లో ఒక్కడు కూడా లేకుండా చేద్దామని అనుకున్నాడు చూసారా? అది చేసుంటే బాగుండేది. కానీ సౌలు ఎందుకెళ్ళిపోయాడు? కారణము యోనాతాను చంపాలనుకున్నాడు. కానీ యోనాతాను చావటానికి వీల్లేదని ప్రజలు ఆటంకపరిచారు. సౌలు వెళ్ళిపోయాడు. అలాగూ ఏదో ఇప్పుడు కొంతమంది ప్రార్థన మధ్యలో అలిగెళ్ళిపోతారు. ఎళ్ళిపోతే వీళ్ళని బతిమాలటానికి ఎనకాల ఇంకో బ్యాచ్ ఎళ్తారు. ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఎలాగుందంటే రాజకీయాల్లో అలిగెళ్ళిపోతారు కదా! ఆళ్ళని ఈళ్ళ ఎనకాల ఎళ్లి చెప్పి, "ఒరేయ్ బాబు నీకు ఎమ్మెల్యే పదవి కాకపోతే ఎమ్మెల్సీ ఇస్తానురా నాయన. నీకు సీట్ రాకపోతే నాకు ప్రత్యామ్నాయం ఇస్తానని" ఈళ్ళు ఎలా చెప్తున్నారో, అలాగే ఎళ్ళిపోయినోళ్ళందరిని బుజ్జగించడానికి కొంతమంది బృందం ఎళ్తారండి. అసలు ఆడు ఎందుకు అలిగి ఎళ్ళాడు సౌలు? హ్మ్. వాడి కార్యం జరగట్లేదు. ఆ దుష్టుడి కార్యం జరగట్లేదు కాబట్టి, నాకు గుర్తింపు లేదు, నాకిక్కడ ప్రాముఖ్యత లేదని చెప్పి ఎళ్ళిపోయాడు. అలాంటోళ్ళని ఎళ్లి బుజ్జగిస్తున్నామంటే అర్థమేంటి? మనం సౌలుని సపోర్ట్ చేస్తున్నాం. మనం సౌలుని సపోర్ట్ చేయకూడదు. బహిరంగంగా యోనాతానును యాక్సెప్ట్ చేసి, మళ్ళీ రహస్యంగా ఎళ్లి సౌలుతో మంతనాలేంటండి? ఓపెన్‌గా చెప్పారు. యోనాతాను దైవ సహాయం పొందాడు. సో, యోనాతాన్ని చంపేద్దాం అనుకుంటున్నావంటే నీకు దురాత్మ పట్టిందిగా, లేదా నీకు దైవ సహాయం దొరకట్లేదుగా అని బహిరంగంగా ఒప్పుకున్నట్టు ఉండాలి గానీ, అరే! సౌలు పెద్దోడు. ఆ! అలుగుతాడు. మళ్ళీ నెక్స్ట్ మీటింగ్‌కి రాడేమో అని చెప్పి నువ్వు ఇలా వెళ్ళేవాళ్ళున్నారు కాబట్టి, అలా అలిగేవాళ్ళు కూడా అలుగుతానే కూర్చుంటున్నారు. మీరేం జేయాలంటే, మీరు నిలబడండి. రేపొద్దున మళ్ళీ నేను ఇందాక చెప్పా గదా! పొగబెడితే పాము బయటకొచ్చినట్టు ఖచ్చితంగా వస్తారు. వచ్చి ఏం జేత్తారు? ఇక నుంచి నేను దేవుని ఆత్మ ద్వారా ఎళ్తానండి. ఎందుకంటే, దేవునికి విరోధంగా ఎళ్లి ఎవ్వడు ముందుకు కొనసాగలేడు. తిమింగలాలొత్తాయన్నమాట. కడుపులోకి పోతారన్నమాట. అయి తినవో, మిమ్మల్ని కక్కవో. 3 రోజులు మీకు ఇబ్బందయిపోద్ది. మీ కడుపులో ఉన్నదే మీకు అరగకపోతే మీకెంత ఇబ్బంది? అలాగే మీరు దేవుని కార్యాలకు విరోధంగా ఎళ్తే, దేవుడు తిమింగలం కడుపులోకి పంపిత్తాడు మిమ్మల్ని. అప్పుడు మీరేం జేత్తారండి? నినివేకొచ్చి సువార్త చెప్పేత్తారు మీరు. వీడేంట్రా ఇంత మారిపోయాడు అనుకుంటారు. ఏం మారిపోలేదు. దెబ్బ తగిలింది కాబట్టి వచ్చాడన్న. సో, అటువంటి పనులు ఎవరు చేయొద్దు. ఆహ్, అలక్కండి. నేనేం చెప్తానంటే నువ్వెందుకు అలగాల? వాస్తవంగా అసలు నువ్వు నిజంగా నీ కుమారుడు భక్తి కలిగిన వాడు అని నువ్వు గుర్తించాలా? గుర్తించి యోనాతాను తీసుకున్న నిర్ణయాన్ని నువ్వు గౌరవించాలి. నీ కొడుకే నీకు తెలియకుండా వెళ్ళాడంటే, నువ్వు చెప్తున్న ప్రమాణం వినట్లేదంటే, అసలు నీకు విలువ ఇవ్వట్లేదంటే, దానికి గల కారణం నువ్వు దేవుని ఆత్మానుసారంగా నువ్వు నడవట్లేదు కాబట్టి మనమందరం గమనించుకొని, ఇదేంట్రా నేను పెద్దోడిని గదా! నువ్వు నాకు గౌరవం ఇవ్వట్లేదని అనుకోకూడదు. పెద్దోడెప్పుడు? సున్నతి పొందినోడిలాగా ఆచరించాలి. అదే ఆచరించినప్పుడు నువ్వు ఎంత పెద్దోడైనా, వాస్తవంగా పెద్దోడు లెక్కలోకి రాడండి. కాబట్టి ఈ విషయాలు గమనించండి. ఒకవేళ ఈ ఉదయకాలం వాక్యం ఎవరికైనా పొడుచుకుంటే మాత్రం ఖచ్చితంగా నేను వాక్యం ద్వారా పొడిచానని అర్థం. నన్ను ప్రేమించండి. మీరందరూ బాగుపడతారు. నన్ను ఎదిరిస్తే మాత్రం మీరెవరు ముందుకు కొనసాగలేరు. ఎందుకంటే ఇది నా ఆలోచన గాదు. ఇది దైవిక ఆలోచన. ప్రభు ఈ తలంపులు మనందరి వినికిడిలో దీవించును గాక. అధ్యాయం పెద్దదే. అందుకనే సందేశం గూడా పెద్దదే. అందుకనే టైం గూడా ఎక్కువైంది. మీరు మళ్ళీ వినండి. ప్రభు మీకు ఇంకను మంచి ఆలోచనలు మీ హృదయంలో పుట్టిస్తాడు. మీ లైఫ్‌లో ఎటువంటి రిస్క్ అయినా ఈరోజు అడుగు వెయ్యండి. ఎందుకంటే దేవుడు మీతో ఉన్నాడు. ప్రభు మీకు సహాయం చేస్తాడు. మనుషులకు భయపడకండి. పరిస్థితులకు భయపడకండి. ప్రభు ఈ తలంపులు అందరి వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ఆమేన్. సమూయేలు మొదటి గ్రంథం 14వ అధ్యాయం ద్వారా దేవుడు గడిచిన 2 అధ్యాయాల్లో యథార్థ హృదయాల గురించి మాట్లాడారు. ఈ రోజున యథార్థమైన ఆరాధికుల గురించి మాట్లాడారు. ఆత్మానుసారంగా నడిచే వారికి దేవుని సహాయం ఏ విధంగా ఉంటుంది? ఆత్మానుసారంగా నడవని వారికి, అది ప్రాచీన స్వభావాన్ని బట్టి నడుచుకునే వారికి ఏ విధంగా దేవుని సహాయం ఉండదో అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, సౌలు గారికి ఏ విధంగా అయితే దేవుడు యొద్ద విచారణ చేసినప్పుడు ఆయనకి దేవుని యొద్ద నుంచి ఏ విధంగా సమాధానం రాలేదో, అలాగే యోనాతాను గారికి ఏ విధంగా దేవుడు సహాయం చేశాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ,
హెబ్రీలు అనగా నది దాటిన వారు, వారు సున్నతిని ఆచరించేవారు, యథార్థంగా ఆరాధించేవారు, ఆత్మానుసారమైనటువంటి నవీన స్థితి కలిగిన వారు. వారి ఎవరైతే ఈ యొక్క ఆత్మానుసారంగా యథార్థంగా ఆరాధిస్తారో వారి యొద్దకు దేవుని వాక్యం వస్తుందని, వారి ద్వారానే దేవుడు తన కార్యాలు జరిగిస్తాడన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఈ యొక్క వర్తమానం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడారు. కాబట్టి మనం మనుషుల్ని సంతోషపెట్టేవారు కాకుండా దేవుని సంతోషపెట్టేవారంగా ఉండాలన్న విషయాన్ని కూడా దేవుడు మనకి ఈ యొక్క వర్తమానం ద్వారా మనతో మాట్లాడారు. కాబట్టి విన్నటువంటి వర్తమానం మరొకసారి ఆడియో పొందుకొని వినాలని మీకు అందరికి తెలియజేస్తున్నాను. విలువైన వర్తమానం అందించిన దేవుని దాసుకు కూడా కూడి పక్షంగా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు సాయంత్రం కుమారదేవంలో 7 గంటలకు బైబిల్ స్టడీ ఉంటుంది సాయంత్రం. కాబట్టి వీలు కలిగిన వారందరూ పాలు పంపులు పొందాలని తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ముగింపు ప్రార్థనతో కూడుకుని ముగింపు చేసుకుందాం. ఆదిలాబాద్లో పరిచయం చేస్తున్న దేవుని సేవకులు జెర్మియా గారు ముగింపు ప్రార్థన చేస్తారు. కూడుకుని ముగింపు చేసుకుందాం. వందనాలు. పరిశుద్ధులైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మీ కుమారుడని యేసుక్రీస్తునందు మమ్మల్ని ప్రేమించి మీ సన్నిధికి తీసుకుని వచ్చి మీరు అనుగ్రహించిన ప్రతి సంగతిని బట్టి కూడా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన తండ్రి, మీరు మాకు ఎంతో ఉన్నతంగా మాట్లాడి మమ్మల్ని బలపరుస్తూ ధైర్యపరుస్తూ ముందు కొనసాగింపజేస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా తండ్రి ప్రభా, శ్రేష్టమైన కార్యంలో మేము పాలు పంపులు పొందుట కొరకై ధైర్యంతో మేము ఎలాగ ముందు కొనసాగాలో, నాయన తండ్రి పరిస్థితులు మాకు ఎలాగున్నప్పటికీ కూడా ధైర్యంతో మేము ఎలా ముందుకు సాగిపోవాలో అన్న సంగతులు మీరు మాకు తెలియజేస్తున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా తండ్రి ప్రభా, ఇబ్రియుల యొక్క అనుభవానికి, ఆత్మానుసారమైన ఆరాధన అనుభవంలోకి, యథార్థమైన ఆరాధన అనుభవంలోనికి మమ్మల్ని తీసుకొని వచ్చి, అయ్యా తండ్రి ప్రభా, విగ్రహం అనేది మా హృదయాల్లో నుంచి తొలగించి క్రీస్తు యేసును మా హృదయంలో ప్రతిష్ఠింపజేసి, అయ్యా ప్రభా, మా హృదయంలో ప్రకాశిస్తున్న వాక్యము ద్వారా, మేము వింటున్న స్వరము ద్వారా నాయన ముందుకు కొనసాగడానికి మీరు అనుగ్రహిస్తున్న ఈ జీవితం అంతటిని బట్టి కూడా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగలిగిన తండ్రి, ఇప్పటి వరకు మేము పట్టుకున్న పట్టణాలు, ఇప్పటి వరకు మేము జయించిన జయాలు, ఇప్పటి వరకు మా జీవితంలో కలిగిన సమస్తము మా హృదయంలో కలిగిన ప్రకాశము ద్వారా జరిగేవి. అంతేగాని ప్రభా, మా బలము, శక్తి, సామర్థ్యం మూలంగా, ఆచారాల మూలంగా ఏవి కలగలేదని మాత్రం నిశ్చయముగా మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. ఇకను మీరు చేయబోతున్న కార్యాలు అన్ని కూడా నాయన ఆచారాల మూలంగా ప్రభా, ఈ లోక సంబంధమైన నిరర్ధక తత్వ జ్ఞానం మూలంగా ఏది జరగదు కానీ దైవిక జ్ఞానం చేత నింపబడి, అయా మేము ప్రేమయందు పరిపూర్ణం చేయబడి ముందు కొనసాగుతున్నప్పుడు, మా ప్రభు ఎట్టివాడై ఉన్నాడో ఎరుగుతూ ముందు కొనసాగుతున్నప్పుడు, అయా ఇద్దరి ద్వారా 20 మంది తరమబడినట్లుగా, అయా మా శత్రు యొక్క దండులో మాకు సపోర్ట్ చేసే వారిని మీరు ఎలాగో లేకపోతున్నారు అన్న సంగతులు కూడా మీరు మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరిస్థితులు విరోధంగా ఉన్నప్పటికీ ఆ విరోధమైన పరిస్థితుల మధ్యలో మీరు మాకు అనుగ్రహిస్తున్న అనుకూలతలను బట్టి, క్షేమాన్ని బట్టి, మా కొరకై నాయనతని మీరు నిర్ణయించిన సరైన వ్యక్తులను బట్టి కూడా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాలో ఎవరిలో కూడా నాయన ప్రభ ఆచార సంబంధమైన తండ్రి ప్రభ, ఆ విగ్రహ సంబంధమైన ఏ స్థితి కూడా లేకుండా నాలో నుంచి తొలగించి నీ ఉన్నతమైన కృపచేత సమస్తానికి అప్పగించుకొని కొనసాగడానికి, దైవిక విధానంలో, దైవిక పద్ధతిలో సమస్త కార్యాలు జరుగుట కొరకై నేను తను నీకు అప్పగించుకుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో మీరే సహాయం చేయండి. నన్ను జ్ఞాపకం చేసుకోనండి. ఈ వర్తమానం ద్వారా ప్రభ మీరు చేయబోతున్న కార్యముల కొరకై నేను నిరీక్షిస్తున్నాను ప్రభా. తండ్రి, దండు నాయన మీదికి వస్తున్న దండు పెద్దది కావచ్చు, మేముంటున్నటువంటి సైన్యము చిన్నది కావచ్చు, కానీ మీరు మాకు అనుగ్రహించబోతున్న జయం గొప్పది. శత్రువుల దండులో, శత్రువుల క్యాంపులో మీరు కలగజేయబోతున్న కలవరం కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాకు అనుగ్రహించబోతున్న గొప్ప విజయం కొరకై, ఈ ఉపదేశ క్రమం ద్వారా మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, దాగును సాగిలపడే విధంగా విగ్రహ సంబంధమైన ప్రతి మహిమ తగ్గిపోనట్లుగా మీరు మమ్మల్ని వాడుకొని బలపరిచి గొప్ప కార్యాలు చేయబోతున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తూ, మీరు చేయబోతున్న కార్యముల కొరకై నిరీక్షిస్తూ, ఈ దినాన చేరి వచ్చిన మా ప్రియులందరిని బట్టి, దైవజనులను బట్టి, వర్తమానం అందించిన మా ప్రియ సేవకులను బట్టి కూడా స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ దినం కొనసాగడానికి, ఈ దినం మేము ధైర్యంతో అడుగులు వేయడానికి మాకు ఇచ్చిన ఈ వర్తమాన వాగ్దాన సందేశాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ, మా రక్షకుడు, మీ కుమారుడు, మా అద్వితీయ నాథుడిని యేసు ప్రభు నందు స్తోత్రం చెల్లించి ఈ కూడికను ముగింపు చేస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ముగింపు ప్రార్థన చేసిన దేవుని సేవకులు జెర్మియా గారికి, అలాగే ఈ కూడికలో ఆయా విధాలుగా సహకరించిన ప్రియులకు, ఇప్పటి వరకు ఆసక్తి వర్తమాన ప్రియులందరికీ కూడా వందనాలండి. ఒకరొకరు వందనాలు తెలియజేసుకుని ఈ కూడికను ముగింపు చేసుకుందాం. అందరికీ వందనాలు.
అందరికీ వందనాలండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ అందరికి వందనాలండి. అందరికీ వందనాలు. అందరికి వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. వాక్యానంద దైవ సేవకులు కూడా హృదయపూర్వక వందనాలు. అందరికి వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ నా వందనాలు. అందరికీ వందనాలండి. ప్రశాంతనయ్య వందనాలన్నయ్య. అందరికీ వందనాలు.